ఇప్పుడు మన బాడీలో చాలా ఆర్గన్స్ ఉంటాయి కదా, ప్రతి ఆర్గన్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అలానే ఈ రోజు హెల్తీ టీత్ కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. అందరికీ హార్ట్ అంటే భయం, ఐస్ అంటే భయం, లివర్ అంటే భయం, అలాగా టీత్ అంటే కూడా ఒక భయం. సో మీరు ఎన్ని కోట్లు సంపాదించినా తినడానికి పళ్ళు లేకపోతే ఏం చేస్తారండి? సో డెంటిస్ట్ ప్లే రియల్లీ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. మనం ఏదైతే టూత్ బ్రష్ చేసుకోవాలో 2 seconds to 5 seconds లో ఫినిష్ చేసేస్తారు. టూత్ పేస్ట్ బ్రష్ కి పెట్టుకొని ఇంకా వెళ్తారు. అలా మీరు బ్రష్ చేసే పళ్ళు మీ లైఫ్ లాంగ్ ఎన్ని పళ్ళు ఉండాలో ఆ పళ్ళు బ్రష్ చేయించాలి. ప్రతి మీల్ తర్వాత బ్రష్ చేస్తారు, అది విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అసలు డెంటల్ ఇండస్ట్రీలో పేషెంట్స్ కి చెప్పే అబద్ధాలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్ టీత్ వైట్నింగ్ టూత్ పేస్ట్. ఎవ్రీబడి ఈస్ మోర్ అబ్సెస్డ్ అబౌట్ దిస్ వైట్ టీత్. అందరికి వైట్ టీత్ కావాలి. వైట్ టీత్ ఈస్ ఎ బిగ్ మిత్. డెంటిస్ట్ కన్నా మెయిన్ డెంటల్ ప్రొడక్ట్స్ మీరు యాడ్స్ చూసి టెంప్ట్ అయిపోయి వాడకండి. క్యాన్సర్ కావచ్చు, ఆర్ ఎల్స్ హార్ట్ డిసీజ్ కావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ కావచ్చు, ఇన్ని వాటికి అసలు ఎట్లా కారణం అవుతుంది? నోట్లో చూసుకుంటే మిర్రర్ లో బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి, గుంట పడుతుంది, నైట్ టైం పెయిన్ స్టార్ట్ అవుతుంది, నైట్ నిద్రలు పట్టదు, బుగ్గ వాస్తుంది, యాబ్సెస్ ఫామ్ అయిపోద్ది, అండ్ ఇక్కడ ఓపెనింగ్ బయటికి కూడా ఓపెనింగ్ అయిపోవచ్చు ఆ ఇన్ఫెక్షన్ వల్ల. అది వదిలేస్తే కనుక డెఫినెట్లీగా పన్ను తీసేయడం తప్ప ఏం చేయలేం. లోపల బోన్ అరిగిపోతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, చిగుర్లు డ్యామేజ్ అవుతాయి. కొందరు అనేది స్మోకింగ్ అనేది చాలా ఘోరంగా చేస్తుంటారు. హార్ట్, లివర్, లంగ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎఫెక్టెడ్. దానివల్ల గమ్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది, సలైవరీ గ్లాండ్స్ ఆగిపోతాయి. వన్ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్మోకింగ్ ఈస్ కొంతమంది రెగ్యులర్ గా ఈ పాన్, గుట్కా ఇక్కడ చిగురు కింద పెట్టుకుంటుంటారు అనమాట. అది తిని ఆ కొంచెం ఇచ్చే హై కోసం ఆలోచిస్తారా? లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవ్వాలనుకుంటే మీ ఇష్టం. ఒకనొక పర్సన్ టీత్ లేకపోతే లైఫ్ లేదన్న ఫీలింగ్. తినడానికి ఫుడ్ కావాలి, ఫుడ్ కావాలంటే టీత్ కావాలి. సో బ్రషింగ్ ట్వైస్ ఏ డే అని చెప్పేసి చాలా మంది అంటుంటారు అనమాట. అప్పట్లో బొగ్గు అలాంటివి వేప చెట్టు ఏదైతే ఉంటుందో అలాంటివి యూజ్ చేసేవాళ్ళు కదా. బ్రషింగ్ ట్వైస్ ఏ డే. ఈవెన్ ఐ డోంట్ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే. I want to bring happiness to their life in the way I do. నేను చేసే ప్రతి పని వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను చేయగలుగుతున్నాను. వాళ్ళ యొక్క హ్యాపీనెస్, పెయిన్ రిలీఫ్ కావచ్చు, కాన్ఫిడెంట్ గా స్మైల్ చేయడం కావచ్చు, గమ్ బ్లీడింగ్ తగ్గిపోవడం కావచ్చు, తినడం కావచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ లైఫ్ చేంజింగ్ అకార్డింగ్ టు మీ. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మటుకు మేము డిఫరెంట్ డాక్టర్స్తో పాడ్కాస్ట్ చేసాం, కానీ ఈ యొక్క ఏదైతే ఆర్గన్ ఉందో చాలామంది లైఫ్లో దీనికి తక్కువ ప్రయారిటీ ఇస్తారు, వేరే ఈ ఆర్గనే చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు అడుగుతాను. ఇప్పుడు మన బాడీలో చాలా ఆర్గన్స్ ఉంటాయి కదా, ప్రతి ఆర్గన్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అలానే ఈరోజు హెల్తీ టీత్ కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ ఎంతవరకు ఉంటుంది మీరు చెప్పండి. సో చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఓరల్ హెల్త్. అందరికీ హార్ట్ అంటే భయం, ఐస్ అంటే భయం, లివర్ అంటే భయం, అలాగా టీత్ అంటే కూడా ఒక భయం. అంటే దానికి ఒక వాల్యూ ఉండాలని చెప్పి అందరికీ హెల్త్ అవేర్నెస్, అంటే ఓరల్ హెల్త్ అవేర్నెస్ అన్నది చాలా తక్కువ. సో అది వెరీ ఇంపార్టెంట్ అన్నది మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కూడా మనకి వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. రైట్. సో ఈ వాల్యూ అన్న కదా ఇందాక మీకు, అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అనేది వాల్యూ తీసుకుంటే ఒక 20,000-30,000 రూపీస్ ఉంటుంది ఒక యావరేజ్గా. ఒక కార్ తీసుకుంటే ఒక 10 lakhs to 30 lakhs, 30 lakhs, 50 lakhs ఉంటుంది. అలానే ఇప్పుడు బాడీలో మొత్తం ఆర్గన్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తే 322 crores అనేది వాల్యూ అనేది ఇట్లా ఎస్టిమేషన్ వేశారనమాట. సో ఇప్పుడు మన హెల్తీ టీత్కి కూడా అప్రాక్స్ ఒక బడ్జెట్ ప్రకారం చూసుకుంటే కూడా ఎంత వాల్యూ ఉన్నట్టు. సో మీరు ఎన్ని కోట్లు సంపాదించినా తినడానికి పళ్ళు లేకపోతే ఏం చేస్తారండి? గ్రైండ్ చేసి మెషిన్తో పొట్టలకు పంపించలేం కదా. సో దాని వాల్యూ అన్నది చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టు. డెఫినెట్లీ ట్రీట్మెంట్ కాస్ట్ అన్ని పక్కన పెట్టేసి దాని వాల్యూ చేయడం అన్నది వెరీ వెరీ డిఫికల్ట్. టీత్ ఉంటేనే మనకి ఇంపార్టెంట్. సో నేను కొన్ని క్వశ్చన్స్ మా టీం రీసెర్చ్ చేసి మరీ మేము రాసామన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, కామన్ పీపుల్కి అవేర్నెస్ అనేది ప్రాపర్గా ఉండాలని. వాట్ ఈస్ డెంటల్ హెల్త్ అండ్ ఓరల్ హెల్త్, ఈ రెండింటిని బెటర్గా డిజైన్ చేయడానికి ఒక ప్రాపర్ డెంటిస్ట్ అనేది రోల్ ఎలా ప్లే చేస్తారు? సో డెంటల్ హెల్త్ ఆర్ ఓరల్ హెల్త్ అన్నది ఇట్స్ స్టొమటోగ్నాథిక్ సిస్టమ్. టీత్, టంగ్, టెంప్రోమాండిబులర్ జాయింట్, మ్యాక్సిలా, ఆల్ దిస్ టుగెదర్ ఒక ఓరల్ హెల్త్ సిస్టమ్ అన్నది క్రియేట్ చేస్తుంది. దట్స్ నాట్ ఎ డిఫరెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. మనకి ఇవన్నీ అటాచ్డ్ కాబట్టి ఒకటొకటి కనెక్టెడ్ ఉంటాయి. సో డెంటిస్ట్ ప్లే రియల్లీ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వాట్ ఐ బిలీవ్.
సో ఇప్పుడు హార్ట్ సర్జరీ అంటే హార్ట్ పెయిన్ వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, పెయిన్ వచ్చినాం, టీత్ పెయిన్ వచ్చినాం, డెంటిస్ట్ దగ్గరికి కూడా అలాగే వెళ్తాం. అలా అని చెప్పి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేము కదా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఒక పూర్ డెంటల్ హెల్త్ అనేది ఏదైతే ఉంటుంది కదా, అది డిఫరెంట్ డిసీజెస్ పైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ కావచ్చు, ఆర్ ఎల్స్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఒక బ్రెయిన్ డ్యామేజ్ కావచ్చు. ఒక పూర్ డెంటల్ హెల్త్ అనేది ఇన్ని వాటికి అసలు ఎట్లా కారణమవుతుంది, ఎందుకంటే ఒక సర్వే ప్రకారం ఇన్ని వాటికి కారణమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీని ప్రకారం మీరు చెప్పండి దీని గురించి. సో బేసిక్గా టీత్ అన్నది బాడీలో ఒక ఆర్గన్, కనెక్టెడ్ టు ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద బాడీ. అవేం డిఫరెంట్ కాదు. సో ఎవ్రీ నర్వ్, ఎవ్రీ బ్లడ్ వెజల్ ఇస్ కనెక్టెడ్ టు ద బాడీ. మన ఇన్ఫెక్షన్ ఏదైతే టీత్లో ఉంటుందో అది అక్కడే ఉండదు, బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఎవ్రీ ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో మన బ్రెయిన్, లివర్, హార్ట్ అండ్ ప్రీటర్మ్ బర్త్ ఇలాగా ఉమెన్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. చాలా రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడే ఉండకుండా ఆ వేరియస్ శాంపిల్ అనాలిసిస్లో కూడా అవి ఒక బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళాయి, అక్కడ ఉన్నాయి అన్నది పబ్లికేషన్స్ చాలా వరకు చెప్తూ ఉంటాయి. సో ఇట్స్ నాట్ దట్ అది దాని వరకే పరిమితం అని చెప్పి ఎవ్రీ ఆర్గన్ని అది ఎఫెక్ట్ చేయడం అన్నది 100% రుజువు అయినది అనమాట. సో డెంటల్ హెల్త్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఉండి దాన్ని ఇంకా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని విజిట్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇన్ఫెక్షన్ మనకి కంట్రోల్ అయితేనే మనకి ఓవరాల్ హెల్దీనెస్ అన్నది మంచిగా ఉంటుంది. సో అలాగే పూర్ ఓరల్ హైజీన్ అది మెన్స్కి అండ్ ఉమెన్స్కి ఈ మధ్యకాలంలో ఇన్ఫెర్టిలిటీకి కూడా కారణమవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని కూడా మీరు మీ పర్సెప్షన్లో ఎట్లా వివరిస్తారు దీన్ని? సో మనకి ఇండియాలోకి వచ్చేసి గమ్ డిసీజ్ అంటే పెరిడాంటల్ డిసీజ్ అన్నది చాలా తక్కువ అవేర్నెస్ ఉంటుంది. సో పెరిడాంటల్ డిసీజ్ అంటే గమ్ డిసీజ్, గమ్స్ జారిపోవడం, పళ్ళు కదిలిపోవడం, గమ్ బ్లీడింగ్ రావడం, ఇవన్నీ ఇనీషియల్ సైన్స్ ఆఫ్ గమ్ డిసీజ్. ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ ఇన్ఫెక్షన్ మనకి బ్యాక్టీరియాని ట్రిగర్ చేస్తుంది. మనకి ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటే మనకి ఎక్కడైతే దెబ్బ తగిలి ఎలాగ హీల్ అవుతుందో అది కూడా అలాగే మన బాడీ రెస్పాన్స్ అలా ఉంటుంది. సో అది ఎప్పుడైతే మనకి ఉన్న లెవెల్ కన్నా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అన్నది ట్రిగర్ చేస్తుందో డెఫినెట్లీ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ స్పెర్మ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ద ఉమెన్ ఓవ్యులేషన్ ఫేజ్ ఆల్సో. సో ఇవన్నీ కంప్లీట్గా కన్సెప్షన్ కూడా డిలే అవ్వడం ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్టర్ కన్సెప్షన్ కూడా ఉమెన్ యొక్క డెలివరీ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్టీరియా అండ్ దేర్ ఇన్ఫ్లమేషన్ కూడా మనకి రోల్ అనేది 100% ప్లే చేస్తుంది. సో ప్రీ ఎక్లెంప్షియా కానీ ప్రీ టర్మ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ట్రిగర్ చేసి త్వరగా అంటే బేబీస్ త్వరగా పుట్టడం లేకపోతే త్వరగా డెలివరీ అయిపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పాడ్కాస్ట్లో డెప్త్కి వెళ్తున్నాం మనము. ఇప్పటివరకు బేసిక్స్ నేను అడిగాను క్వశ్చన్ మీకు. అండ్ ఇది ఏదైతే ఉందో కొంతమంది మార్కెటింగ్ ఏదైతే చేస్తున్నారో ఈరోజు దానివల్ల కొంతమంది ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళకు కొన్ని మిత్స్ క్రియేట్ అయినాయి. అలానే కొంతమంది డాక్టర్స్ చెప్పేదవడం ద్వారా కూడా కొన్ని మిత్స్ అనేది క్రియేట్ అయినాయి. ఇక్కడ నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలియట్లేదు చాలా మటుకు. అలానే ఈరోజు మీ ద్వారా చాలామందికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ దొరకాలని నేను భావిస్తున్నాను అనమాట. సో బ్రషింగ్ ట్వైస్ ఏ డే అని చెప్పేసి చాలామంది అంటుంటారనమాట. ఇది నిజంగా ఎంతవరకు అవసరం, అసలు ఇది ఒక మార్కెటింగ్ ట్రిక్కా లేకపోతే ఇది నిజంగానే 2 times మనం బ్రష్ చేసుకోవాలా? సో ఈ రోజుతో ఐ బ్రేక్ ద ఐస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రషింగ్ ట్వైస్ ఏ డే. ఈవెన్ ఐ డోంట్ బ్రష్ మై టీత్ ట్వైస్ ఏ డే, బట్ ఐ డూ ఇట్ వెన్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్. అంటే రోజు చేయాలని ఏం లేదండి. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి కేరీస్ ఇండెక్స్ అనేది త్వరగా ఉంటుంది, గమ్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ బేసికలీ ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇల్లు 2 times క్లీన్ చేయాలా 1 time క్లీన్ చేయాలా అంటే డిపెండ్స్. మురికైతే క్లీన్ చేస్తాం, అలాగే మన టీత్ కూడా అంతే. సో కొంతమందికి త్వరగా కేరీస్ రావడం, గమ్ డిసీజెస్ రావడం అలా ఇష్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే ఐ డోంట్ బ్రష్ ట్వైస్ ఏ డే, బట్ సమ్ టైమ్స్ ఐ డూ. నాకు క్యావిటీస్ లేవు, గమ్ డిసీజెస్ లేవు, వేరే ఇష్యూస్ లేవు.
కాబట్టి జస్ట్ బ్రష్ ఇట్ వన్స్ a day. ట్వైస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవసరం లేకపోయినా ఎక్కువ రుద్దేస్తున్నారు. ఎక్కువ రుద్దేయడం వల్ల ఫ్రిక్షన్ వల్ల అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజ్ ఎక్కువ అవుతుంది. సో ఎవరికైతే నెసెసిటీ మీ డెంటిస్ట్ రికమెండ్ చేస్తారో డెఫినెట్లీ చేయండి. మా పాప ఉంది, తనకి కూడా క్యావిటీస్ ఎక్కువ. సో వెన్ ఎవర్ షీ ఈట్స్ చాక్లెట్స్ అట్ నైట్ ఆర్ స్వీట్స్ ఏమైనా తింటే నైట్ బ్రష్ చేసుకో అని చెప్తాను. సో యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బ్రష్ చేయండి, రోజు చేయక్కర్లేదు. అదేదో పెద్ద ప్రిన్సిపల్ టిక్ లిస్ట్ లాగా డోంట్ డూ ఇట్ ఎవ్రీ డే. ఓకే. సో అలానే ఈరోజు మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో, సో వాళ్ళు అనేది అసలు బ్రష్ అనేది చేసేవాళ్ళే కాదు. అంటే అప్పుడు ఉన్నప్పుడు కొంచెం ఆ బొగ్గు అలాంటివి వేప చెట్టు ఏదైతే ఉంటుందో అలాంటివి యూజ్ చేసేవాళ్ళు కదా. సో మరి వాళ్ళు టీత్స్ ఏవైతే ఉన్నాయో చాలా హెల్తీగా ఉండే. ఈరోజు మన చాలా యాడ్స్ కూడా వస్తున్నాయి, ఇంత స్ట్రాంగ్ ఉంటే ఇంత తెల్లగా అయితే ఇవన్నీ కూడా, అయినా కూడా హెల్తీగా ఉండట్లేదు. సో దీని మిత్ మీరు బ్రేక్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాన్సిస్టర్స్తో మనం ఓన్లీ టీతే కాదు అన్నీ కంపేర్ చేద్దాం. వాట్ అబౌట్ లైఫ్ స్టైల్? వాళ్ళు ఉన్నట్టు మనం హెల్తీగా ఉంటున్నామా? ఎక్సర్సైజెస్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ఏం తినేవారు? ఫైబర్ తినేవారు, అన్నీ తినేవారు. మనం ఇట్స్ మోర్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్, మోర్ ఆఫ్ ఆయిల్ ఫుడ్. ఇవన్నీ అవ్వడం వల్ల ద సాఫ్ట్ ఫుడ్ అన్నది చాలా డేంజర్ టీత్కి. అండ్ టీత్ స్ట్రెంగ్త్ గురించి కూడా మాట్లాడితే కాల్షియం లెవెల్స్ అండ్ వైటమిన్ డి ఆల్ దీస్ ఆర్ కాంప్రమైజ్డ్. సో వాళ్ళంతా స్ట్రాంగ్ లేవు. ఫస్ట్ పాయింట్, స్ట్రాంగ్ లేనప్పుడు మనం ఈ చార్కోల్, వేప పుల్ల ఇవన్నీ వాడేస్తే ఎనామెల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. నోటెడ్ పాయింట్. దాన్నే మనం ఎక్కువ రుద్దేసి, చార్కోల్ అనేది అబ్రెసివ్ అండి, చాలా గరుగ్గా ఉంటుంది. దాన్ని ఇంట్లో చాలామంది నాకు పేషెంట్స్ వస్తూ ఉంటారు, వాటిని అవి మిక్స్ చేసి ఇవి మిక్స్ చేసి గరుకుగా చేసి అవి వాడేసి తెల్లగా వచ్చేస్తాయని అపోహతో వాడేస్తారు. దానివల్ల 100% డ్యామేజ్ తప్ప మనకి మంచి జరగట్లేదు. అండ్ వేప పుల్ల డెఫినెట్లీ ఇట్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అవన్నీ. కాకపోతే దాంట్లో మంచిది తీసుకోవచ్చు, కానీ ఆ పుల్ల అన్నది ఫైబర్, ఇట్స్ వెరీ వెరీ అబ్రేసివ్. అలా రుద్దేయడం వల్ల టీత్ ఎనామెల్ పోయి అబ్రేషన్స్ వచ్చేస్తాయి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. సో నేను చాలామందికి ఇలా పేస్ట్ ఇది వాడద్దు అది వాడద్దు అని రీల్స్లో నేను క్రియేట్ చేసిన దాంట్లో చెప్తే కింద కామెంట్స్, షీఈస్ డూయింగ్ ఫర్ మనీ ఆర్ షీఈస్ బ్రైబ్డ్ ఆర్ షీఈస్ కొలాబరేటెడ్, దిస్ ఇస్ స్పాన్సర్డ్ అని చెప్పి కామెంట్స్ వస్తాయి. ఐ ఫీల్ వెరీ బ్యాడ్, ఎందుకంటే నోబడీ హెస్ డన్ ఎనీథింగ్ టు మీ, ఫస్ట్ పాయింట్. బట్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ అన్నది చాలా ఎక్కువ. సో వాళ్ళ టీత్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీ తాతలు చేశారంటే మీరు చేయాల్సేవి వాళ్ళలాగా చేయండి, అప్పుడు వాడండి, ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళ ఫుడ్ వేరు, మీ యొక్క లైఫ్ స్టైల్ వేరు. సో ఆల్ దీస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్. అదే దాన్నే కంటిన్యూషన్ చేస్తున్నాం ఇప్పుడు క్వశ్చన్. సో ఎలాంటి టూత్పేస్ట్ అనేది మనం వాడాలి అండ్ ఏ ఏజ్ బట్టి ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, అందరికి ఆయుర్వేద అన్న వెంటనే అందరూ కనెక్ట్ అయిపోతారు. సో కొంతమంది ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ మంచిది, న్యాచురల్. వాట్ ఈస్ నాట్ న్యాచురల్ చెప్పండి? మనం పీల్చే గాలి న్యాచురల్, వాటర్ న్యాచురల్, అలాగే టూత్పేస్ట్లో మినరల్స్ కూడా న్యాచురల్గానే వాళ్ళు తీసి పేస్ట్ అన్నది డెవలప్ చేశారు. సో ఈ ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ అన్నది ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. ఇప్పుడు జలుబు దగ్గు వచ్చినా మా పిల్లలకి ఐ యూస్ సమ్ హోమ్ న్యాచురల్ రెమెడీస్, దట్స్ నాట్ రాంగ్. బట్ ఈ ఆయుర్వేదిక్ టూత్పేస్ట్లో ఏంటంటే ఈ లవంగం ఇవన్నీ వాడేసి ఏదో మిక్చర్ చేసి దాని పేస్ట్ టెక్స్చర్ చూస్తే గరుగ్గా ఉంటుంది. రోజు బ్రష్ చేసే పళ్ళుని అంత గరుగ్గా వాడడం వల్ల డ్యామేజ్ అవ్వడం తప్ప అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుంది? అసలు ఉండదు. సో బియాండ్ ద రికమెండెడ్ లెవెల్స్ అబ్రెసివ్ నేచర్ అన్నది ఉండకూడదు. లెస్ దాన్ 70 microns అకార్డింగ్ టు అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కానీ అండ్ రికమెండెడ్ డైలీ అలవెన్స్ కానీ, ఇవన్నీ మనకి రీసెర్చ్ బేస్డ్ డేటా. సో మీరు నేను అనుకునే కాదు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, ఇన్ విట్రో అండ్ ఆల్ ది స్టడీస్ మనకు వచ్చిన లెవెల్స్ ఇవి. సో దాన్ని బట్టి మనం టూత్పేస్ట్ని చూస్ చేసుకోవాలి, అంతే తప్ప ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ దిస్ ఆయుర్వేదిక్ టూత్పేస్ట్, కానీ ఇది మంచిదైతే కాదు. సో మీరు ఇంట్లో గరం మసాలా నూరుకొని అది బ్రష్ చేసుకోండి దాని బదులు, కానీ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. సో ఒక మంచి టూత్పేస్ట్ అంటే ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్, సమ్ టైమ్స్ ఏ హైడ్రాక్సియాపటైట్ టూత్పేస్ట్. ఈ ఫ్లోరైడ్ అన్నది ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి రికమెండ్ చేసిన టూత్పేస్ట్. సో ఇప్పటికిప్పుడు చేసేది కాదు కాబట్టి ఐ హైలీ రికమెండ్ ఏ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ విత్ ఇన్ పర్మిసిబుల్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఫ్లోరిడేటెడ్, పర్మిసిబుల్ వాల్యూ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంకా మీరు వాళ్ళకి విడమర్చి ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు
ఎలాంటి పేస్ట్ వాడితే బాగుంటుంది, అలానే ఏజ్ తగ్గట్టు కూడా ఏ పేస్ట్ సెట్ అవుతుంది అనేది ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా చెప్పగలుగుతారా? సో రెగ్యులర్గా మన ఏజ్ గ్రూప్ అబౌవ్ 20 years ఆర్ 15 years వాళ్ళకే చెప్తాను ఫస్ట్. Okay. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. ఫ్రమ్ ద పాస్ట్ 15-20 years నాకు తెలిసినంత వరకు, బిఫోర్ ఐ బికేమ్ ఎ డెంటిస్ట్ ఆల్సో, ఐ యూస్డ్ కోల్గేట్ టోటల్ విచ్ కంటైన్స్ ట్రైక్లోసాన్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఇంగ్రీడియంట్. బట్ దానికి కూడా క్యాన్సర్ రిలేటెడ్ అటాచ్డ్ స్టడీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇది వాడితే ఇది వస్తుందని కాదు, క్యాన్సర్ ఈజ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ దీస్ డేస్. సో ఓన్లీ దీనివల్ల వచ్చింది దానివల్ల వచ్చింది అని ఏ డాక్టర్ చెప్పలేరు, అసలు మనం కనుక్కోవడం కూడా చాలా కష్టం. డెఫినెట్గా కొన్ని లింక్స్ అన్నవి ప్రతి దీనికి ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన వాటరే తీసుకుందాం, ప్యూరిటీ ఆఫ్ వాటర్ చెక్ చేస్తాం, అది ఎంతవరకు కరెక్ట్, ఇట్ డిపెండ్స్. సో అలాగే మన ఆక్సిజన్ కూడా డిఫరెంట్ గ్యాసెస్ అన్నవి మిక్స్ అవుతాయి. అలా అని చెప్పి ఊపిరి తీసుకుని మానేస్తాం, అలా అవ్వదు. సో అలాగే ఒక లెవెల్ వరకు ఏదైనా ఓకే, బియాండ్ దాట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజ్డ్. సో అలాగే కోల్గేట్ టోటల్ ఈజ్ అ వెరీ గుడ్ టూత్ పేస్ట్ ఫర్ రెగ్యులర్ యూజ్. సో ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు కోల్గేట్ బ్రాండ్ బై ద వే. ఫస్ట్ ఒక ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్, మీరు పేస్ట్ కొన్న వెంటనే బ్యాక్ సైడ్ చూస్తే ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ నాన్ ఫ్లోరిడేటెడ్ అని ఫస్ట్ వర్డ్ ఉంటుంది అక్కడ. సో అదొక్కటే చూసుకుంటే చాలు. అంటే ఫ్లోరిడేటెడ్ మనం తీసుకోవాలా? ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. ఓకే, ఇంకేమైనా చూడాలా స్పెసిఫిక్? పేస్ట్లో నార్మల్గా ఫ్లోరిడేటెడ్ మెన్షన్ చేస్తారండి. ఓకే. అండ్ రెగ్యులర్ యూసేజ్కి ఫ్లోరిడేటెడ్తో పాటు ట్రైక్లోసాన్ అటాచ్ అయితే మంచిది. సో టోటల్ అంటే టీ ఫర్ ట్రైక్లోసాన్ లాగా కోల్గేట్ టోటల్ ఈజ్ అ వెరీ గుడ్ టూత్ పేస్ట్. ఓకే. అలా కాకుండా ఐ డోంట్ ప్రిఫర్ ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్స్. వన్స్ ఇన్ ఎ వైల్ యూ కెన్ యూస్, ఫర్ రెగ్యులర్ యూస్ ఐ డోంట్ ఎట్ ఆల్ ప్రిఫర్. ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజిల్ తీసుకుందాం, ఆ వెజిల్ క్లీన్ చేస్తాం గరుగ్గా ఏదన్నా సమ్ అబ్రెసివ్ పౌడర్తోనో దేనితోనో, అది మనకి షైనింగ్గా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మన టీత్ మీద కూడా చేసిన వెంటనే క్లీన్గా అయిపోయింది, చాలా స్మూత్గా ఉంది అని ఫీలింగ్ ఇనీషియల్గా ఉంటుంది. కానీ రెగ్యులర్ యూసేజ్ బట్టి సాల్ట్ యూస్ చేస్తారు చాలామంది. ఆ సాల్ట్ కూడా వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఫైన్, బట్ రెగ్యులర్లీ నో, బికాస్ ఇట్స్ ఎన్ వెరీ అబ్రెసివ్, గరుకుగా ఉండడం వల్ల. సో ఐ హైలీ నాట్ రికమెండ్ దోస్. అండ్ పిల్లలకి వచ్చేసి 2 years బిలో కిడ్స్కి 6 months నుంచి వాళ్ళు టీత్ అన్నది ఎరప్ట్ అవుతాయి. 6 months నుంచి 2 years వరకు వాళ్ళు స్పిట్ చేయలేరు. సో ఫ్లోరిడేటెడ్ షుడెంట్ బి యూస్డ్. నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ మీద మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్గా. సో నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ 2 years వరకు మీరు చిన్న అమౌంట్ వాళ్ళకి యూస్ చేయొచ్చు. ఎప్పుడు బ్రష్ చేయాలంటే ఫస్ట్ టీత్ ఎరప్షన్ నుంచి వాళ్ళకి యూస్ చేయాల్సి ఉంటుంది. సో దేర్ ఆర్ వేరియస్ బ్రషెస్ ఇన్ ద మార్కెట్, కిడ్స్ బ్రషెస్, వాటి బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. పెద్దల వాళ్ళ బ్రషెస్ యూస్ చేయొద్దు, కిడ్స్ బ్రషే యూస్ చేయండి. ఎందుకంటే వాళ్ళ నోర్ సైజ్ చిన్నది, బ్రష్ హెడ్ కూడా చిన్నగా ఉండాలి, బ్రిజిల్స్ కూడా సాఫ్ట్ ఆర్ మీడియం యాజ్ పర్ యువర్ యూసేజ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ 2 years అబౌవ్ వాళ్ళు స్పిట్ చేయగలిగితే షిఫ్ట్ టు ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు స్పిట్ చేయకపోతే విల్ అగైన్ షిఫ్ట్ టు నాన్ ఫ్లోరిడేటెడ్. దిస్ సింపుల్ ప్రిన్సిపల్ ఈజ్ ఎనఫ్. ఓకేనండి. ఈ ఆయుర్వేదికే కాకుండా చార్కోలు ప్లస్ ఇంకా కొన్ని వైట్నింగ్ టీత్ పేస్ట్ అన్నీ వచ్చినాయి కదా, సో వీటిపైన కూడా మీరు చెప్పినవి చెక్ చేసుకోవాలి. అండ్ ఇవి కూడా వన్స్ ఇన్ ఏ వైల్ లాగా యూజ్ చేసుకోవాలా, లేకపోతే వీటి గురించి కూడా డిఫరెన్స్ చెప్పండి. సో చార్కోల్ టూత్ పేస్ట్, చార్కోల్ జెల్ బేస్డ్ టూత్ పేస్ట్ చాలా మార్కెట్లో ఉన్నాయి. సేమ్ థింగ్, గరుకుదనం వద్దు. వన్స్ ఇన్ ఏ వైల్ అంటే కూడా వెరీ మినిమల్గా యూస్ చేయడం, మీకు కావాలి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటే యూస్ చేయండి తప్పితే, which is not at all recommended. Apart from that, whitening, everybody is more obsessed about these white teeth. Andarki white teeth kavali. So first let me tell you, white teeth is a big myth. అందరికీ ఎల్లో టీత్ ఉంటాయి. ఇప్పుడు లైటింగ్ ఫోకస్ అయిన టీత్ వైట్ కనపడచ్చు, కానీ వెన్ యూ కమ్ క్లోజర్ టు అబ్జర్వ్ మై టీత్ ఇట్స్ స్లైట్లీ ఎల్లో. సో ఎందుకంటే మన ఎనాటమీ ఆఫ్ టీత్ చూస్తే బయట పొర ట్రాన్స్లూసెంట్ ఉంటుంది, అండ్ లోపల లేయర్ డెంటిన్ ఏదైతే ఉందో అది కొంచెం స్లైట్లీ ఎల్లో. డెఫినెట్లీ లైట్ కలర్ అన్నది రెసిప్రొకేట్ అయ్యి స్లైట్ ఎల్లో టింట్ ఇస్ కామన్. సో వైట్నింగ్ టూత్ పేస్ట్ అన్నది యాజ్ యూ సెడ్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్స్ ఫైన్, బట్ డైలీ యూస్ ఇట్స్ ఎ no. And if recommended, teeth whitening should be done by a dentist under proper protocol. బికాస్ దీంట్లో చాలా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి, హైడ్రోజన్ పెరాక్సైడ్, కార్బన్ పెరాక్సైడ్. బియాండ్ ద లెవెల్ ఉన్నవి కొన్ని టూత్ పేస్ట్ ఉంటాయి, దే సీ ఎన్ యాడ్ అండ్ పర్చేజ్ ఇట్ అనమాట. ఆ పర్చేస్ చేసేసే గమ్ హెల్త్ కూడా పాడవుతుంది. ఎందుకంటే మనకి బేకింగ్ సోడా లాగా, సో చాలామంది బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ వాట్ ఎవర్ ఇంట్లోని అన్ని ఫేస్కి అప్లై చేసిన టీత్కి కూడా వాడేస్తారు.
విచ్ ఇస్ కంప్లీట్లీ నో. దానివల్ల కూడా మన టీత్ డ్యామేజ్ అవుతుంది. ఒక్కసారికి ఏమైపోదు, కానీ అసమానం చేయడం వల్ల డెఫినెట్గా మీరు యూ కెన్ సీ ద చేంజ్, సెన్సిటివిటీ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇంతకుముందు మనం టూత్ పేస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు టూత్ బ్రష్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే దీనికి లింక్ ఉంది ఇప్పుడు. అలానే టూత్ బ్రష్ కూడా చిన్నపిల్లలకు అనేది ఏజ్ నుంచి ఏజ్ వరకు ఎలాంటి టూత్ బ్రష్ అనేది వాడాలి, అండ్ ఇంకా నెక్స్ట్ ఒక 10 to 15 నుంచి స్టార్ట్ చేసుకొని ఏజ్ వరకు ఎలాంటి టూత్ బ్రష్ అనేది వాడాలి, అండ్ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి టూత్ బ్రష్ అనేది వాడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా డిఫరెంట్ మార్కెటింగ్ అనేది ఈ టూత్ బ్రష్ కింద కూడా చేస్తున్నారనమాట. లైక్ చాలా స్మూత్ అని అనుకోండి, లేదంటే చాలా హార్డ్ అనుకోండి, లేదంటే చాలా ఇది 2 sides కూడా ఉంటుందని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏంటంటే ఆ టూత్ బ్రష్కి టంగ్ క్లీనర్ కూడా ఉంటుందంటే, ఇంకోటి స్ప్రింగులు అని చెప్పేసి ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఎలక్ట్రికల్ కూడా వచ్చేసింది ఈ మధ్యకాలంలో. అంటే ఇంకేం కాదు, మీరు ఇలా పెట్టుకుంటే అయిపోతుంది, మొత్తం అదే బ్రష్ చేస్తుందని అలా కూడా వచ్చేసాయి అనమాట. సో మీరు ఎగ్జాక్ట్గా చెప్పండి, ఈ టూత్ బ్రష్ రిలేటెడ్ కూడా మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా, అసలు ఏది వాడితే జనాలకి ఏది బాగుంటుందని? సో కిడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 6 months, ఐ హ్యావ్ ఎ 2 months old బేబీ. సో ఇప్పటికి ఐ క్లీన్ ద టూత్ ఇంకా లేవు. సో గమ్ అన్నది క్లీన్ చేస్తాం క్లాత్, గాజ్ క్లాత్తో కానీ, ప్రాపర్ కాటన్ క్లాత్తో కానీ, ఆర్ వీ హ్యావ్ సిలికాన్ బ్రషెస్, వాటితో కానీ అట్లీస్ట్ గమ్స్ అయినా క్లీన్ చేయాలి. బికాస్ టంగ్ మీద తనకి మిల్క్ తీసుకుంటారు కాబట్టి డెఫినెట్గా తెల్ల కోటింగ్ అన్నది ఉంటుంది, అది క్లీన్ చేయాలి. సో బేబీస్ 1 month బేబీ, న్యూ బార్న్ బేబీ నుంచి అందరికి ఓరల్ హైజీన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే అది క్లీన్ చేయలేదు అనుకోండి, ఆ సలేవాలో ఉండిపోతుంది, బ్యాక్టీరియా ఉండిపోతుంది, టేక్ అగైన్ గల్ప్ చేస్తూ ఉంటారు మిల్క్తో పాటు, అండ్ దే గెట్ ఇన్ టు ద స్టమక్. ఇంకోటి అలాంటి ఇంకా కొంచెం విడమర్చండి, ఎలాంటి డిసీజెస్ కూడా వస్తాయని చెప్పేసి. సో అలా నోట్లోకి వెళ్ళడం వల్ల పొట్ట అప్సెట్ అవుతుంది డెఫినెట్లీ, బికాస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అన్నది మనం తీసుకున్న ఫుడ్తో పాటు కూడా ఓరల్ హైజీన్ వల్ల కూడా మనకి స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ అవ్వడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, దిస్ ఈజ్ ఆల్ ఏ సైకిల్ ఎవరికైనా సరే. సో న్యూ బార్న్ బేబీస్కి అలా చేస్తాం. తర్వాత 6 months నుంచి కూడా రెగ్యులర్ బ్రష్, 0 to 6 months బ్రషెస్ ఉంటాయి, అవి రెగ్యులర్గా యూస్ చేస్తాం. అండ్ తర్వాత 10 to 15 yearsకి కూడా వీ యూజ్ ఎ నార్మల్ అడల్ట్ బ్రష్ ఓన్లీ. సో ఆ బ్రష్ అన్నది సాఫ్ట్ బ్రిజిల్ అయితే హైలీ రికమెండ్, బికాస్ మనకి బేసిక్గా టూత్ డిసీజెస్ 2 రకాలండి, ఓవర్ బ్రషింగ్ వల్ల, అండర్ బ్రషింగ్ వల్ల. ఓవర్ బ్రషింగ్ చేయకూడదు, అలా అండర్ బ్రషింగ్ చేయకూడదు. అది ఎలా చేస్తామంటే సాఫ్ట్ బ్రిజిలే వాడాలి, అది అన్ని ఏరియాస్లో వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి టంగ్తో ఒకసారి మొత్తం టీత్ సర్ఫేసెస్ అన్నీ చెక్ చేసుకుంటే స్మూత్గా ఉంటుంది, ఎక్కడ రఫ్గా తెలియదు. ఆ రఫ్నెస్ ఏంటంటే ప్లాక్ అంటే బయోఫిలిం, అదేంటంటే బ్యాక్టీరియా అక్కడంతా ఉంది అని చెప్పి గార పట్టేసింది అంటాం. కాబట్టి అది మనం చెక్ చేసుకుని, మన టంగ్ ఇస్ ద బెస్ట్ డిటెక్టర్. సో అది మనం స్మూత్గా ఉందంటే ఇట్స్ స్మూత్, లేదు ఎక్కడైనా ఉందంటే జస్ట్ రీబ్రష్ దట్ ఏరియా. లోపల క్లీన్ చేసుకోము, అదంతా కూడా ఇక్కడ ఎక్కువ గారు పట్టేస్తుంటుంది లోపల వైపు, ఎందుకంటే అక్కడ సెలెవరీ గ్లాండ్ ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ గారు పట్టేస్తుంది ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట. ఆ లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ బ్రషింగ్ వచ్చే సాఫ్ట్ టు మీడియం ఇస్ హైలీ రికమెండెడ్. పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అందరికీ ఒక రెగ్యులర్ బ్రష్. అండ్ బ్రష్ బ్రిజిల్స్ ఇలా ఫ్లాట్గా ఉన్నాయి కొనకూడదండి, జిగ్జాగ్ ఉన్నాయి కొనాలి, ఎందుకంటే ఇట్ షుడ్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద టూత్. ఆ ఫ్లాట్గా ఉన్నది ఏంటంటే ఇట్ డజంట్ రీచ్ ఆల్ ద ఏరియాస్, అది కాకుండా అది పళ్ళుని బాగా అరగదీసేస్తుంది, మన కాంటూర్ ఆఫ్ ద టీత్ బట్టి ఉండదు కాబట్టి. సో అది హైలీ రికమెండెడ్. జిగ్జాగ్ ఆర్ ఏ ఓరల్ బీ గమ్ కేర్ ఆర్ స్టిమ్ బ్రషెస్ ఆర్ వేరియస్ బ్రషెస్ ఇన్ ద మార్కెట్ ఆర్ వెరీ గుడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దవాళ్ళు కూడా పళ్ళు అన్నీ ఊడిపోయినా సరే, ముసలి వయసు అయిపోయి అన్నీ ఊడిపోయినా సరే వాళ్ళు బ్రష్ చేయాలి, ఫింగర్తోనైనా అట్లీస్ట్. గమ్స్ అన్నా క్లీన్ చేసుకోవాలి, టంగ్ క్లీన్ చేసుకోవాలి. టంగ్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. మనం తిన్నదంతా టంగ్ మీద గరుకుగా ఉంటుంది కాబట్టి అక్కడే స్టిక్ అయిపోతుంది. టీత్తో పాటు టంగ్ క్లీనింగ్ ఈజ్ హైలీ రికమెండెడ్. అది నాకు క్వశ్చన్ అదే ఉండే అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బ్రష్ అనేది, ఇప్పుడు మీరు అన్నారు మన టూత్ పేస్ట్ అనేది చెప్పారు, ఏ టైం చెప్పారు అని చెప్పారు, కానీ చాలా మటుకు మన ఇండియన్స్ చూసుకున్నట్టయితే టంగ్ క్లీనింగ్ అనేది చేయరు, దాన్ని చాలా లైట్ తీసుకుంటారు, జస్ట్ బ్రష్ చేసామా లేదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అసలు టంగ్ క్లీనింగ్ అనేది ఎందుకు చేయాలి, అది కూడా ఎలా చేయాలి, దానికి కూడా చెప్పండి. సో బేసిక్గా తిన్న ఫుడ్ అంతా టంగ్ ప్యాపిల్లలో ఇరుక్కుపోతుంది, అందుకనే మనకి వైట్ కోటింగ్, ఎల్లో కోటింగ్ ఇలా అన్నీ ఉంటాయి. సో టంగ్ మీద నుంచే మనకి సలైవా ప్రొడ్యూస్ అవుతుంది, టంగ్ మూమెంట్ వల్లే మనకు ఫుడ్ అనేది చ్యూ అవుతుంది.
సో అది టంగ్ మీద ఎప్పుడైతే మనకు ఆ కోటింగ్ ఉంటుందో ఫుడ్ చూ చేసి స్వాలో చేసేటప్పుడు టంగ్ మీద ఉన్న కోటింగ్ కూడా మనకి స్టమక్లోకి వెళ్తుంది. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మళ్ళీ మన స్టమక్లోకి వెళ్ళి మనకి అప్సెట్ అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దాన్ని మళ్ళీ టంగ్ స్క్రేపింగ్, దేర్ ఆర్ కాపర్ టంగ్ క్లీనర్స్, ప్లాస్టిక్, విచ్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ అది మనం యూస్ చేయొచ్చు. కానీ ఇందాక చెప్పాను కదా మీకు బ్రష్ కి టంగ్ క్లీనర్ వస్తుందని, దాంతో కూడా కొంతమంది చేస్తారు. అది పనిచేస్తే బాగానే ఉంటుంది అనుకుంటే 2-in-1 వాడుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో 2 క్యారీ చేయడం కష్టం ట్రావెలింగ్ అప్పుడు అనుకుంటే యూ కెన్ జస్ట్ యూజ్ దట్. ప్లాస్టిక్ యూస్ చేయొచ్చు, ఆర్ యూ హ్యావ్ బ్యాంబూ, ఆర్ యూ హ్యావ్ కాపర్, ఎకో ఫ్రెండ్లీ చాలా ఆప్షన్స్ వచ్చాయి. గట్టిగా చేసేకండి, జస్ట్ నెమ్మదిగా కోటింగ్ పోయే వరకు. యూ హ్యావ్ ఎ నార్మల్ పింకిష్ టంగ్, అది యూస్ చేసే వరకు చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే టంగ్ హెల్త్, వైటమిన్ B12 డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా టంగ్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అందుకని మనకు టేస్ట్ పర్సెప్షన్ తగ్గిపోతుంది ఆ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డ్రై మౌత్, సెలవేషన్ చాలామందికి ఏజ్ ప్రకారం తగ్గిపోతూ ఉంటుంది. సెలవా లేకపోతే ఫుడ్ చూ అవ్వదు, బ్యాడ్ బ్రెత్ ఎక్కువ అవుతుంది అండ్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో సెలవరీ గ్లాండ్ కూడా యాక్టివేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎలక్ట్రానిక్ టూత్ బ్రషెస్ గురించి మీరు అడిగాడు కాబట్టి, ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ రిప్లేస్మెంట్ ఆఫ్ మాన్యువల్ టూత్ బ్రష్. ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ఒక్కటే పనిచేస్తుంది అంటే ఏం లేదు, మాన్యువల్ సరిగ్గా చేసుకున్నా సరిపోతుంది. ఎలక్ట్రానిక్ ఏంటంటే మీ యొక్క డైరెక్షన్ ఆఫ్ బ్రషింగ్ అనేది ఆల్రెడీ దాంట్లో డివైస్డ్ అయిపోయి ఉంటుంది. సో సెట్టింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు అక్కడ జస్ట్ హోల్డ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు క్లీన్, అంతే తప్ప ఇట్స్ నాట్ ఏ రోబో విచ్ ఇస్ గోయింగ్ టు డూ ద ఎంటైర్ థింగ్. మీరు దాన్ని అక్కడక్కడ హ్యాండిల్ చేసుకుంటూ పెడుతూ ఉండాలి. దాన్ని మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ హ్యాండిల్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు క్లీన్ యువర్ టీత్ అనమాట. సో ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ యూజువల్గా కొంచెం మెంటల్ డెవలప్మెంట్ సరిగ్గా లేని వాళ్ళకి, బెడ్ రిడన్ పేషెంట్స్కి ఆర్ కిడ్స్కి, మన మాన్యువల్ డెక్స్ట్రిటీ ఎవరికైతే ఉండదో వాళ్ళకి రికమెండ్ చేస్తాం. బట్ ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ రిప్లేస్మెంట్ ఫర్ మాన్యువల్. అదే మాన్యువల్ లేజీ పీపుల్కి కాదు అది. ఓకే, సో నా ఇప్పుడు ఈ బ్రష్ రిలేటెడ్ కూడా చెప్పారు కదా, టూత్ బ్రష్ రిలేటెడ్ అండ్ మన టూత్ పేస్ట్ రిలేటెడ్ కూడా చెప్పారు. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద మిత్లు కొన్ని ఉన్నాయన్నమాట. అదేంటంటే కొంతమంది అసలు మనం ఏదైతే టూత్ బ్రష్ చేసుకోవాలో టీత్స్కి డ్యూరేషన్ అనేది చాలామందికి తెలియదు. కొంతమంది ఎలా ఉంటారంటే 2 seconds to 5 seconds ఫినిష్ చేసేస్తారు, చేసేసుకున్నా కదా అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఇంకా టూత్ పేస్ట్ బ్రష్కి పెట్టుకొని ఇంకా వెళ్తారు అలా మార్నింగ్ వాకింగ్కి. ఇంకా కొంతమంది 15 minutes 30 minutes ఒక 1 hour కూడా చేసి అప్పుడు హ్యాపీగా వస్తుంటారు అనమాట. అంతసేపు ఇక మాట్లాడుకుంటే చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు కంటిన్యూగా. సో అందుకోసమే ఎగ్జాక్ట్గా అసలు మనం టూత్ బ్రష్ అనేది ఏదైతే ఉంటుందో పేస్ట్ పెట్టుకొని ఎంతసేపు ఎగ్జాక్ట్గా చేయాలి? సో మీరు బ్రష్ చేసే పళ్ళు మీ లైఫ్ లాంగ్ ఎన్ని పళ్ళు ఉండాలో ఆ పళ్ళు బ్రష్ చేయించాలి. అంటే మీకు 32 పళ్ళు కావాలి అనుకుంటే 32 పళ్ళు బ్రష్ చేయాలి. అది మీరు ఎంతసేపు చేయాలంటే 2 minutes వరకు చేయాలి, దాని అబౌవ్ అక్కర్లేదు. 2 minutes ఈజ్ అ నార్మల్ స్టాండర్డ్ టైమ్ ఫర్ క్లీనింగ్ ఆల్ యువర్ టీత్. దానికన్నా ఎక్కువ చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయి, తక్కువ చేయడం వల్ల అన్నీ క్లీన్ అవ్వవు. అందుకని టైమర్ పెట్టడం కాదు, బేసిక్గా మీ అన్ని టీత్ అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేశారా లేదా అన్నది మీరు పట్టించుకుంటే చాలు. సో లోపల బయట అండ్ టాప్ సర్ఫేసెస్ ఆఫ్ ద టీత్. సో బ్యాక్ టీత్కి మన పిట్ అండ్ ఫిషర్స్ ఉంటాయి, ఇలా గ్రూవ్స్ ఉంటాయి. ఫుడ్ తిన్నదంతా అక్కడే స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోవడం వల్ల బ్యాక్టీరియా దాని మీద తిని పుచ్చిపళ్ళు అన్నది స్టార్ట్ అవుతాయి. సో ఆ ఏరియా క్లీన్ చేసుకోవాలి, లోపల క్లీన్ చేసుకోవాలి, చిగుర్లు అండ్ టీత్ జంక్షన్ దగ్గర క్లీన్ చేసుకోవాలి. ఇట్ మే సౌండ్ డిఫికల్ట్, పెద్ద డిఫికల్టీ కాదండి. రెగ్యులర్గా మీరు బయట సర్ఫేసెస్, లోపల సర్ఫేసెస్, పైన అంతే. అండ్ టంగ్తో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇట్ విల్ బి క్లీన్. సో ఇది ఒక్కటి ఫాలో అయితే మీరు సరిపోతుంది. కొంతమంది ఓన్లీ ఇక్కడనే పైన చేసుకుంటారు, ఒక్కటే చేసుకుంటే వెనకాల పళ్ళు ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ డెంటిస్ట్ దగ్గర పరిగెట్టాలి. సో బ్రష్ యువర్ టీత్ విచ్ ఎవర్ యూ వాంట్ టు కీప్, కామన్ స్లోగన్ ఇది. సో మీరు అన్ని టీత్ కావాలంటే అన్ని టీత్ బ్రష్ చేయాలి. అండ్ మీరు అన్నట్టు ఎక్కువ మంది ఏంటంటే 1/2 hourలలో బ్రష్ చేస్తారు. దానికన్నా ఇంపార్టెంట్, చాలా మందికి బ్యాడ్ బ్రెత్ వచ్చేస్తుంది, ప్రతి మీల్ తర్వాత బ్రష్ చేస్తారు, అది విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఫుడ్ తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు, బ్రష్ చేసాకే మనం ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కాఫీ తాగుతాం, బ్రష్ చేయాలి అనిపిస్తుంది. అలా చేయడం వల్ల ఏంటంటే మౌత్ pH అన్నది ఎసిడిక్ ఉంటుంది. ఎసిడిక్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు బ్రష్ చేస్తే బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఫాస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎనామిల్ అనేది త్వరగా పాడవుతుంది. దిస్ ఈస్ నాట్ గుడ్. వామిటింగ్ తర్వాత వెంటనే బ్రష్ చేయకూడదు, జస్ట్ రిన్స్ యువర్ మౌత్. అండ్ పిల్లలకి కూడా చాక్లెట్స్ అవి పెట్టిన వెంటనే బ్రష్ చేయాలనిపిస్తుంది, కానీ వెంటనే చేయొద్దు. 1/2 hour తర్వాత చేయండి, రిన్స్ చేయండి.
అండ్ షుగరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా వెంటనే బ్రష్ చేయకూడదు. సో ఎందుకు బ్రష్ చేయకూడదు అంటే ఈ pH అనేది తక్కువ ఉంటుంది అండ్ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అండ్ ఎసిడిటీ ఎక్కువ ఉండడం వల్ల టీత్ సెన్సిటివిటీ వస్తుంది. ఈరోజు డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది ఉన్నాయి, రైట్? అండ్ లేదంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది కొన్ని మాత్రమే కవర్ చేస్తాయి పర్టికులర్ ఆపరేషన్స్కో పర్టికులర్ ట్రీట్మెంట్కి అంటారు. అలానే మన డెంటల్ ట్రీట్మెంట్ కూడా ఇన్సూరెన్స్ అనేది అసలు ఉందా లేదా అనేది ఇన్ని రోజులు నాకు కూడా ఒక డౌట్ అనేది ఉండే అనమాట. రెండోది, కొంతమంది ఈరోజు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తున్నారు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అరే అనవసరంగా వెళ్తే అక్కడ లేనిపోంది వాళ్ళు చెప్పేసి ఎక్కువ ఛార్జ్ అనేది చేస్తారు వాళ్ళ ప్రాఫిట్ కోసం అని కూడా అంటుంటారు. అసలు ఏ ట్రీట్మెంట్కి డెంటల్లో కూడా ఎంత ప్రైస్ అనేది కోట్ చేయాలి అని చెప్పేసి, అలాంటిది ఏదన్నా అథారిటీ అనేది ఉందా రెగ్యులేట్ చేయడానికి ప్రైజెస్ రిలేటెడ్కి? సో ఫస్ట్ ఇన్సూరెన్స్ గురించి ఇండియా పక్కన పెడితే దేర్ ఆర్ నో కంట్రీస్, అంటే చాలా కంట్రీస్ ఆస్ట్రేలియా ఆర్ యూఎస్ చాలా కొంతవరకే కవర్ చేస్తే తప్ప ఫుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ఇండియాలోకి వచ్చేసి ఇప్పుడిప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ డెంటల్ కవరేజ్. యాక్సిడెంట్ కేసెస్ తప్పితే ఆర్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్కి ఆర్ సర్జరీ కేసెస్ తప్పితే కవరేజ్ ఉండేది కాదు. ఇప్పుడు దే ఆర్ గివింగ్ కవరేజ్ అనమాట. సో అది ఆ క్వశ్చన్ ఒకసారి మీరు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అడిగితే ఇట్ వుడ్ బి గ్రేట్. కాకపోతే మాకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ ఆల్సో టు కవర్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ రిగార్డింగ్ ప్రాఫిట్స్. సో దెర్ ఆర్ మెనీ కార్పొరేట్ కంపెనీస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. దానివల్ల ఏమవుతారంటే వాళ్ళ టార్గెట్స్ అనేవి ఉంటున్నాయి. సో దానివల్ల ఉన్న ప్రాబ్లమ్స్, లేని ప్రాబ్లమ్స్, అవసరం లేని ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇట్స్ ఏ బిగ్ థింగ్. సో అది మాత్రం నిజం. సో యూ షుడ్ బీ కేర్ఫుల్ టు అప్రోచ్ ఎ డెంటిస్ట్ ప్రాపర్లీ. ఎవరిని పడితే మార్కెటింగ్ చూసి వెళ్ళిపోమాకండి. సో ఆ డెంటిస్ట్ ఒక రివ్యూస్ చూడండి, ఆ డెంటిస్ట్ యొక్క క్యాలిబర్ కన్సల్టేషన్లో మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకొని చూస్ యువర్ రైట్ డెంటిస్ట్. సో ఎవ్రీ డాక్టర్, మనకి చాలామంది డాక్టర్స్ ఉన్న, హార్ట్ డాక్టర్, లివర్ డాక్టర్, మనం కూడా కొంతమందినే వి ట్రస్ట్. అలాగే డెంటిస్ట్ కూడా డోంట్ ఫాల్ ఇన్ టు ద మార్కెటింగ్ జిమ్మిక్స్. వాళ్ళు చూసేసి వెళ్ళి డోంట్ గెట్ ఇన్ టు దిస్ ప్యాకేజెస్ థింగ్. సో దానివల్ల ఏంటంటే ద మార్కెటింగ్ కంపెనీ అండ్ ద కార్పొరేట్ కంపెనీ ఈస్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్. మీకు రైట్ ట్రీట్మెంట్ రాకపోవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కాస్ట్ ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్. వై ఇస్ డెంటల్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్? ఫస్ట్ థింగ్ వచ్చేసి ద కోచింగ్ అండ్ ద ట్రైనింగ్. వీ వర్క్ ఇన్ ఎ వెరీ స్మాల్ స్పేస్. నోరు అన్నది చాలా స్మాల్ స్పేస్, ఇంట్రికేట్ స్పేస్. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఒక ఫిల్లింగ్ చేసి హై పాయింట్ వదిలేయండి, ఓవర్ ఫిల్ చేసి వదిలేయండి, మీరు ఇంకా నెక్స్ట్ డేస్ మీకు నిద్ర పట్టదు. దట్స్ హౌ ఫైన్నెస్ షుడ్ బి దేర్ ఇన్ ద డెంటల్ వర్క్. ఒక రూట్ కెనాల్ చూస్తే రూట్ కెనాలే కదా అని అనుకుంటారు చాలామంది. నాకు ఫోన్ చేసి చాలామంది క్లినిక్స్కి రూట్ కెనాల్ కాస్ట్ ఎంత, రూట్ కెనాల్ కాస్ట్ ఎంత. సో ఈ కాస్ట్ చెప్పడం ఈజీయే, కానీ దాని యొక్క ఎంత డెప్త్ ఉంది, ఆ టూత్ కండిషన్ ఏంటి, అసలు ఏంటి డిఫికల్టీ, ఏది చేస్తే బెటర్ అన్నది చెక్ చేస్తేనే చెప్తాం. సో విండో షాపింగ్లో కాల్ చేసి ఇప్పుడు శారీ షాప్కి వెళ్ళి ఎంత ఈ కాస్ట్ అని, ప్రోడక్ట్, వీఆర్ నాట్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్, ఇట్స్ ఏ ట్రీట్మెంట్. దాన్ని ట్రీట్మెంట్లో చూస్తేనే మంచిది. చాలామంది ఫొటోస్ పంపిస్తారు, ఎక్స్రేస్ పంపిస్తే కాస్ట్ చెప్పండి. సో కాస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్లో. క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, మెటీరియల్, ఎక్స్పర్టీస్, అండ్ ఆటోక్లేవ్, ద శానిటేషన్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ప్లే. ఎంత స్టెరైల్గా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, బికాస్ డెంటల్లో చాలామంది ఇది స్కిప్ చేస్తారు. దానివల్ల వీ హ్యావ్ వెరీ బ్లడ్ బాండ్ డిసీజెస్, HIV ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆటోక్లేవ్ థింగ్ అండ్ ఆల్ ది స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఆల్ దిస్ కమ్ ఇన్ టు ప్లే వెన్ డిసైడింగ్ ఏ ట్రీట్మెంట్ కాస్ట్. సో దీన్ని మీరు ఎక్కువ అనుకోవచ్చు, తక్కువ అనుకోవచ్చు, బట్ దెర్ ఇస్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ దిస్, లైక్ ద ఇండియన్ డెంటల్ అసోసియేషన్. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ హ్యాస్ అ బేసిక్ ప్రైస్ ఫర్ ఆల్ ద ట్రీట్మెంట్స్ అకార్డింగ్ టు యువర్ ఏరియా ఆర్ అకార్డింగ్ టు యువర్ లొకేషన్, అకార్డింగ్ టు యువర్ ఎక్స్పర్టీస్. ఆ బేస్ ప్రైస్ నుంచి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు ప్లే. సో డెంటల్ ట్రీట్మెంట్ని మీరు ఎక్స్పెన్సివ్ కింద చూడొద్దు. ఇట్స్ అన్ ఓరల్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్. మొన్న శారీ కొనుక్కుంటాము, ఒక ఫంక్షన్ అయితే 20,000 మినిమం పెట్టి కొనుక్కుంటున్నారు. ఎన్నిసార్లు కడతారు? మ్యాక్సిమం 2-3 times. అదేలాగా యూఆర్ వేరింగ్ ఇట్, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, యూ వాంట్ టు లుక్ బెటర్ ఇన్ దట్ శారీ. అలాగే ఓరల్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ అంటే యూఆర్ ఈటింగ్ ఎవ్రీడే. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు నోరుతోనే పని, తింటారు, తాగుతారు, మాట్లాడతారు. ప్రతి ఆర్గన్ తీసుకుంటే ఏదండి అంత 24/7 వర్క్ చేస్తుంది?
డెఫినెట్లీ హార్ట్ అయితే బ్లడ్ పంపింగ్ చేస్తుంది, స్టమక్ మనం తిన్నప్పుడే పనిచేస్తుంది, రిమైనింగ్ ఆర్గన్స్. బట్ టీత్ ఈజ్ ఫర్ లైఫ్. దాని యొక్క ఓరల్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ కింద చూడడం తప్ప ఎక్స్పెన్సివ్ కింద చూడొద్దు. అండ్ ఇఫ్ యూ కమ్ టు ఎ డెంటిస్ట్ ఎవ్రీ 6 months, చిన్న ప్రాబ్లం చిన్న అమౌంట్తోనే క్లియర్ అయిపోతుంది. మీరు ఎప్పుడో ఒకసారి విజిట్ అయితే పన్ను బాగా పాడైపోతే ఇంక మన తీసేసి ఇంప్లాంట్ వేయడము, లేకపోతే ఇంకోటి క్యాప్స్ వేయడము, డెఫినెట్లీ వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి. బికాస్ మెటీరియల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. డెంటల్ మెటీరియల్స్ ఆర్ మోస్ట్లీ ఇంపోర్టెడ్. సో మనకి లోకల్ మేడ్ మెటీరియల్స్ కాదు. ఆఫ్టర్ సో మచ్ రీసెర్చ్, బెటర్ క్వాలిటీ, అవన్నీ కూడా దీని ఎక్స్పెన్సెస్కి యాడ్ అవుతాయి. మోస్ట్ కామన్గా మన ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ పాయింట్ 2 విధాలుగా చెప్తాను. ఒకటి పుచ్చిపోయిన పళ్ళు, గారు పట్టేసి గమ్ డిసీజెస్. పుచ్చిపోయిన పళ్ళు ఎందుకంటే మన వాళ్ళకి స్వీట్ టూత్ ఎక్కువ. చాలామంది డయాబెటీస్ క్యాపిటల్ అంటారు ఇండియాని. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్గా ఇన్సులిన్తో పాటు షుగర్ ఇంటేక్ కూడా మనకి ఎక్కువ బ్యాలెన్స్ లేకుండా తీసుకుంటారు. ఆ షుగరు, స్వీట్లు, అవన్నీ జంక్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్ వల్ల మనకి క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. గమ్ డిసీజెస్ సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల అండ్ సరిగ్గా గమ్ కేర్ లేకపోవడం వల్ల గమ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ఈ 2 things వల్ల మనకి ఎక్కువ ఈ 2 issues ప్రామినెంట్ ఇన్ ఇండియా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మధ్య ఎక్కువ చూస్తుంది ఏంటంటే టెంపరోమాండిబులర్ జాయింట్ డిసార్డర్స్. ఎందుకంటే మనకి ఎక్కువ నోరు యాన్ చేయడం కానీ, ఈ బోన్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం కానీ, అండ్ టీత్ యొక్క సరైన అలైన్మెంట్ లేకపోవడం వల్ల కూడా మన టెంపరోమాండిబులర్ జాయింట్ డిసార్డర్స్ అనేవి కూడా ఎక్కువ వస్తాయి. అంటే దానికి కొంచెం విడమర్చి ఈ జాయింట్ ఇక్కడ ఒకటి ఉంటుంది, అది ఇట్స్ లైక్ దిస్ జాయింట్. అది మనకి టీత్ సరిగ్గా అలైన్మెంట్ లేకపోవడం వల్ల కానీ, పళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కట్టించుకున్న తర్వాత అవి సరిగ్గా సెట్ అవ్వకపోయినా ఇక్కడ అన్నది మనకి జాయింట్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రావడం వేరు, ఈ మధ్య త్వరగా వచ్చేస్తున్నాయి. సో బికాస్ ఆఫ్ ద మాల్ అలైన్మెంట్ ఆఫ్ ద టీత్ అండ్ అక్లూజల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఎక్కువ ట్రిగర్ అవుతుంది. అండ్ ఓరోఫేషియల్ పెయిన్స్, చాలామంది హెడేక్స్ వస్తాయి. అండ్ టెంపుల్ ఈ రీజియన్లో హెడేక్, ఇక్కడంతా కూడా సైనసైటిస్ ఇష్యూస్ వస్తాయి. ఆల్ ఆర్ రిలేటెడ్. టీత్ నుంచే మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. టీత్ పెయిన్ వల్ల మనకి హెడేక్స్ కూడా ట్రిగర్ అవుతాయి. బికాస్ ఆల్ ద నర్వ్స్ ఆర్ కనెక్టెడ్. మనకి టీత్కి కూడా నర్వ్స్ ఉంటాయి విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్. సో ఇవన్నీ కూడా మనకి రిఫర్డ్ పెయిన్స్, ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్. అండ్ చాలామందికి కోల్డ్ సీజన్, వింటర్ సీజన్లో టీత్ పెయిన్ ఉంటుంది. వాళ్ళ గమ్ ప్రాబ్లం ఉండదు, క్యావిటీ ఉండదు, టీత్ బాగానే ఉంటుంది. కానీ ఎందుకు పెయిన్ వస్తుందంటే బికాస్ సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో సైనస్ దగ్గర ఉండడం వల్ల కూడా మనకి టీత్ పెయిన్ అనేది ట్రిగర్ అవుతుంది. సో బేసిక్గా మనకి బ్యాడ్ బ్రెత్ కూడా ఎక్కువ ఉంటుంది. అది చాలామంది ఏంటంటే మౌత్ వాష్లు వాడేస్తారు, మౌత్ స్ప్రే వాడేస్తారు. దిట్స్ జస్ట్ ఓవర్ ద కౌంటర్ ఏజెంట్ టెంపరీగా. అండ్ మౌత్ వాష్ కూడా అదేదో అస్త్రంలాగా అందరూ వాడేస్తున్నాను, మౌత్ వాష్ వాడుతున్నాను అయినా సరే నాకు ఇలా వస్తుంది. మౌత్ వాష్ వాడద్దు. మౌత్ వాష్ ఇఫ్ యువర్ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్స్ ఓన్లీ వాడండి. అదేం మీరు మార్కెట్లో కొనేసి వాడద్దు. అండ్ ద ఆల్కహాల్ కంటైనింగ్ మౌత్ వాషెస్ కూడా అస్సలు మంచిది కాదు. రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయంటే మౌత్ వాషెస్ ఆల్కహాల్ కంటైనింగ్ ఆర్ డైరెక్ట్లీ లింక్ టు ఓరల్ క్యాన్సర్స్. సో దే షుడ్ బి యూస్ ఫర్ స్పెసిఫిక్ టైం. ఏ మౌత్ వాష్ అయినా కొంతకాలం వరకే వాడాలి, ప్రొలాంగ్ టైం వాడకూడదు. దానివల్ల డ్యామేజ్ ఎక్కువ అడ్వాంటేజ్ కంటే. సో టీత్ స్టెయినింగ్ కూడా అవుతుంది మౌత్ వాష్ వాడడం వల్ల, కొంచెం ఎక్కువ వాడడం వల్ల. అండ్ బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ అన్నది వాడడం కంటే హాఫ్ అన్ అవర్ తర్వాతే వాడాలి, లేకపోతే టీత్ స్టెయినింగ్ అనేది అవుతుంది. సో మౌత్ వాషెస్ ఆర్ నాట్ రికమెండెడ్ అంటిల్ అన్లెస్ యువర్ డెంటిస్ట్ టెల్ టు యూజ్ ఇట్. సో ఏం చేస్తే బాగుంటుంది? సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ ఆర్ రిన్సింగ్ విత్ ఏ నార్మల్ వాటర్, ఈ 2 చేస్తే చాలు. దీనికి ఏమి కెమికల్ యూస్ చేయక్కర్లేదు, ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏం అక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి అల్సర్స్ ఎక్కువ వస్తాయి. కామన్గా అందరికీ అల్సర్స్ ఇప్పుడు రేపు అందరికీ వస్తాయి. దానికి ఎందుకు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది ఇంపార్టెంట్. సో అల్సర్ అన్నది వచ్చిపోతూ ఉంది అంటే వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేదు అంటే మీ నోట్లో ఏదైనా షార్ప్ పాయింట్ ఉంది, మీరు తినే ప్రతిసారి ఆ పన్ను చిగురు నలిగి వల్ల కూడా అల్సర్స్ వస్తాయి. సో వైటమిన్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తాయి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఎక్స్ట్రా ఓరల్ కాజెస్ అంటే టాన్సిల్స్ వచ్చినా, లేకపోతే ఎక్స్ట్రా ఓరల్ ఈ అల్సర్స్ వల్ల కూడా మనకి ఎక్కువ
మనకు ట్రిగర్ అవుతాయి. అండ్ స్టమక్ అప్సెట్ అయినా సరే మనకి అల్సర్స్ అనేవి ట్రిగర్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఇంకోటి ఏంటంటే డెంటల్ ఇష్యూస్ వల్ల, గమ్ డిసీజెస్ అండ్ క్యావిటీస్, షార్ప్ టూత్ పాయింట్స్ వల్ల కూడా మనకి అల్సర్స్ అనేవి వస్తాయి. సో అల్సర్ అన్నది వచ్చిపోతూ ఉంటే పర్లేదు. ఆఫ్టర్ అల్సర్స్ కొంత ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తాయి, అలాగే తగ్గిపోతాయి. కానీ ఇఫ్ దట్ అల్సర్ ఇస్ దేర్ ఫర్ ఎ లాంగర్ టైమ్, డెఫినెట్గా డెంటిస్ట్ని విజిట్ చేయండి. ఇట్ కెన్ బి అన్ ఓరల్ కార్సినోమా. సో అది కూడా మీరు రికగ్నైజ్ చేసుకోవాలి. ఎక్కువ కాలం అల్సర్ ఉండకూడదు. అది ఉంది అంటే ఇట్స్ నాట్ హీలింగ్ అల్సర్. నాన్ హీలింగ్ అల్సర్స్ కెన్ బి బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్, కానీ ఓరల్ కార్సినోమాకు ఒక సైన్ కావచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నోటీస్ దట్. రైట్. సో నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇది డేంజరస్ అనేది చాలామంది, ఇది లాంగ్ టర్మ్లో ఇన్ఫెక్షన్ కూడా దారితీస్తుందని చెప్పేసి జనాలు ఇది చేయించుకోవడం అనేది ఈ మధ్యకాలంలో పక్కన పెట్టేస్తారు ప్రాబ్లం వస్తే. సో దీని వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అసలు రూట్ కెనాల్? సో చాలా మంది వెస్టర్న్ అండ్ ఫారెన్ ట్రైన్ డెంటిస్ట్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వీఆర్ బయో డెంటిస్ట్, వీ డోంట్ డూ రూట్ కెనాల్స్, వీ డూ సెరామిక్ ఇంప్లాంట్స్. అదొక మార్కెటింగ్ జిమ్మెక్ అనుకుంటాను. బికాజ్ ఒక ప్రోటోకాల్ ఆర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దేర్ షుడ్ బి అ స్ట్రాంగ్ రీసెర్చ్ బ్యాక్ డేటా. సో ఇప్పుడు కొత్తగా రూట్ కెనాల్ చేయకూడదు అన్నది లేదండి. రూట్ కెనాల్ అన్నది ప్రాపర్గా చేయాలి. రూట్ కెనాల్ అంటే ఏంటి? టూత్లో నర్వ్ అండ్ బ్లడ్ సప్లై రిమూవ్ చేసి, విచ్ ఇస్ వెరీ హెయిర్ థిన్, మన హెయిర్ అంత థిన్గా ఉంటుంది, దాన్ని ఫైన్గా చేసి క్లీన్ చేసాక సీల్ చేయాలి. ఆ ప్రాపర్ సీలింగ్ లేకపోతే ఇన్ఫెక్షన్ అన్నది బోన్లో ఉండి ఆ ఇన్ఫెక్షన్ బాడీ అంతా వెళ్తుంది. దానివల్ల మీకు క్యాన్సర్స్, థైరాయిడ్ అండ్ ఆల్ దీస్ ఇష్యూస్ వస్తాయని చాలామంది మార్కెటింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ప్రాపర్లీ డన్ రూట్ కెనాల్ అన్నది 100% రైట్. యూ షుడ్ అప్రోచ్ అన్ ఎండోడాంటిస్ట్ ఫర్ ఇట్. సో దీనికన్నా మంచిది మైక్రోస్కోపిక్ ఎండోడాంటిస్ట్. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రాపర్లీ డన్ రూట్ కెనాల్ హ్యాస్ నో అదర్ ప్రాబ్లమ్. సో డెఫినెట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచి రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల మీకు ఏ హెల్త్ ఇష్యూస్ రావు. సో ఒక ఎండోడాంటిస్ట్ని అప్రోచ్ అయితే 100% బెటర్. రైట్. అయితే దీన్ని కూడా కొంచెం విడమర్చండి. ఏంటంటే ఇప్పుడు రూట్ కెనాల్ అనేది ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుంది కదా, చాలామందికి ఎప్పుడు చేయించుకోవాలనేది కూడా తెలియదు. ఎందుకంటే అలా ఆ ప్రాబ్లం వచ్చింది, కానీ దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సొల్యూషన్ అని కూడా తెలియకుండా ఆ ప్రాబ్లమ్ అనేది చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకొని అలానే వెళ్తుంటారనమాట. సో ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, చేసుకోకపోతే ఏమవుతుంది అది కూడా చెప్పండి. సో రూట్ కెనాల్ ఈజ్ ఎ వెరీ కామన్ వర్డ్ ఈ రోజుల్లో. చాలామంది డెంటిస్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు మీకు రూట్ కెనాల్ అవసరం, నాకు నొప్పి లేదే, అసలు నొప్పే లేదు ఇప్పుడు అంటారు. సో మీరు ఇక్కడ గమనించాల్సింది, నొప్పి ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది. వచ్చి చాలా రోజులు అది నర్వ్ డెడ్ అయిపోయి ఉంటుంది, నెక్రోటిక్ అయిపోతుంది. దానివల్ల మీకు పెయిన్ కానీ ఎటువంటి సెన్సేషన్ ఉండదు. డెంటిస్ట్ మీకు అవసరం ఉందని చెప్తే ఎక్స్రే చూపించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ క్యావిటీ ఎంత డెప్త్ ఉన్న దాన్ని బట్టి రూట్ కెనాల్ చేస్తాం. లేదు అంటే ఫిల్లింగ్ సరిపోతుంది. సూపర్ఫిషియల్ లేయర్స్ డ్యామేజ్ అయితే ఫిల్లింగ్, లేదు పంటి నరం వరకు డ్యామేజ్ అయిందంటే డెఫినెట్లీ రూట్ కెనాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎంత డెప్త్ ఉన్న దాన్ని బట్టి చేస్తాం. ఫ్రాక్చర్ టూత్ ఉంటాయి, దానికి రూట్ కెనాల్ చేస్తాం. సో దాని యొక్క సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి, వాటికి రూట్ కెనాల్ చేస్తాం. సో మీ డెంటిస్ట్ రికమెండ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్స్రే చూసి ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్లీ గో హెడ్ విత్ ద రూట్ కెనాల్. అండ్ ఒకవేళ ఇప్పుడు మీరు ఏంటంటే ఒక పేషెంట్ క్లినిక్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసి డెంటిస్ట్ అని చెప్పారు. నేనేమన్నానంటే ఒక పేషెంట్ క్లినిక్ రాకుండానే అతనికి ఆ రూట్ కెనాల్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఉంది, కానీ అతనికి తెలియదు ఆర్ తనకి తెలియదు, అండ్ వాళ్ళు అలానే అడ్జస్ట్ చేసుకుని అనేది వెళ్తున్నారు. సో అలా క్లినిక్కే రాకుండా ఇంట్లోనే ఉండి దాని ప్రాబ్లం రూట్ కెనాల్ అనేది కూడా తెలియకుండా అట్లనే వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా మీరు చెప్పండి. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి వీళ్ళు, అది రూట్ కెనాలే అని చెప్పేసి ఎలా డిసైడ్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత ఒకవేళ చేసుకోకపోతే కూడా ఏంటి మరి కాజ్? సో ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, పుచ్చిపన్ను ఉందనుకోండి, చిన్న సెన్సిటివిటీ, చల్లటి నీళ్ళు, స్వీట్స్ తిన్నప్పుడు జుమ్మని లాగుతుంది. సో అది ఇనీషియల్ సైన్. ఆ సైన్ వచ్చినప్పుడు పుచ్చిపోయిన పన్ను ఉంది అని మీరు గమనించవచ్చు. నోట్లో చూసుకుంటే మిర్రర్లో బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి. సో దట్స్ ఎన్ ఇనీషియల్ సైన్. అది వదిలేశారు. నెక్స్ట్ స్టేజ్ గుంట పడుతుంది, ఎక్కువ క్యావిటీ ఫామ్ అయ్యి తిన్నదల్లా ఇరుక్కుంటుంది. అయినా సరే మీరు ఏదో మేనేజ్ చేసి తీసేస్తారు, వదిలేస్తారు. ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఆ లోపల పంటి నరం దగ్గరకు వెళ్తుంది. నైట్ టైం పెయిన్ స్టార్ట్ అవుతుంది, నైట్ నిద్రలు పట్టదు, బొగ్గ వాస్తుంది, యాబ్సెస్ ఫామ్ అయిపోద్ది, అండ్ ఇక్కడ ఓపెనింగ్ బయటికి కూడా ఓపెనింగ్ అయిపోవచ్చు ఆ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ డిసీజ్ ప్రోగ్రెషన్.
సో అప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరకు వెళ్తే దే విల్ టెల్ యూ వాట్ ఈస్ ద రైట్ ట్రీట్మెంట్, ఫిల్లింగ్ సరిపోతుందా, రూట్ కెనాల్ పడుతుందా అన్నది. సో మీరు గమనిస్తే అది వదిలేస్తే కనుక డెఫినెట్లీ ఆ పన్ను తీసేయడం తప్ప ఏం చేయలేం. లోపల బోన్ అరిగిపోతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, చిగుర్లు డ్యామేజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి చాలామంది తెలియనిది ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆర్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ డాక్టర్స్ డెంటల్ ఇష్యూస్కి కొరిలేషన్ తెలియదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ ఎ పేషెంట్, ఇక్కడ బయట చిన్న కాయ వచ్చింది, సో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఈ కాయ ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ చేసేసి తీసేశారు, అయినా మళ్ళీ వచ్చింది. సో తీరా చూస్తే తన లోపల పన్ను పుచ్చిపోయి లోపల బోన్ అంతా అరిగిపోయి స్కిన్ లోపల నుంచి ఫిష్లా ఫామ్ అయి బయటకు వచ్చింది. సో మెడిసిన్ బేస్డ్ డాక్టర్స్ కూడా ఓరల్ హెల్త్ అవేర్నెస్ ఆర్ ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల దీనివల్ల ఇలా అవుతుందని కూడా వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. సో కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అప్రోచ్ ఎ రైట్ పర్సన్. చాలామంది గైనకాలజిస్ట్ కూడా బిఫోర్ యువర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ డెంటిస్ట్ దగ్గర వెళ్ళండి అని రికమెండ్ చేస్తారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఈ రోజుల్లో ఇప్పుడిప్పుడు నెమ్మదిగా అప్రోచ్ అవుతున్నారు. వెన్ దే ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ మీరు కన్సీవ్ అయిన తర్వాత పాజిటివ్ వచ్చే కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ఓరల్ హైజీన్, గమ్ క్లీనింగ్ కానీ ఆర్ టీత్ ఫిల్లింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసుకుంటేనే బెటర్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్లో ఫస్ట్ అండ్ థర్డ్ యూజువల్గా ఎక్కువ చేయం. సెకండ్ ట్రైమిస్టర్లో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ వి టేక్ కేర్ అనమాట. రైట్. ఇప్పుడు టూత్పేస్ట్ ఆర్ వాటర్లో ఉన్న ఫ్లోరైడ్ అనేది మన పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది? సో వాటర్లో ఉన్న ఫ్లోరైడ్ బిలో 1000 ppm ఉండాలి. నల్గొండ ఏ తెలంగాణ వైపు అండ్ మా ఆంధ్ర వైపు వచ్చేసి శ్రీకాకుళం అలాంటి ప్లేసెస్లో కొంచెం ఫ్లోరైడ్ బియాండ్ ద లెవెల్ ఉంటుంది. ఓకే, దానికన్నా ముందు ఫ్లోరైడ్ అంటే ఏంటి కూడా అది కూడా చెప్పండి. ఫ్లోరైడ్ ఈజ్ ఎ న్యాచురల్లీ అవైలబుల్ మినరల్ అండి మనకి మన ల్యాండ్లో నుంచి. అది న్యాచురల్ మినరల్. మనకు వాటర్లో కానీ మన తినే ఫుడ్లో కానీ టీ ఇలాంటి వాటిలో కూడా మన ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, బియాండ్ ద లెవెల్. అందుకనే మనకు వాటర్ ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా చెక్ చేస్తారు ఫ్లోరైడ్ కంటెంట్. ఇంతకుముందు తెలిసేది కాదు వీటి కోసం. దానివల్ల టీత్తో పాటు బోన్స్ వీక్ అయిపోయి చాలామంది ఇబ్బంది పడ్డారు, బౌల్ లెగ్స్ వచ్చి వీక్నింగ్. సో బేసిక్గా ట్రిగర్స్ వల్ల టీత్ డ్యామేజ్ అయిపోయి కాల్షియంని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఒక లెవెల్ వరకు డెఫినెట్లీ చాలా హెల్ప్ చేస్తుంది, బియాండ్ దట్ లెవెల్ చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో బిలో 1000 ppm అనేది కామన్ వాటర్లో. బియాండ్ దట్ అది మన టీత్ ఎల్లో అవ్వడం, తర్వాత బ్రౌన్ అవ్వడం, తర్వాత పిట్టింగ్ అవ్వడం, తర్వాత మాట్లింగ్ అవ్వడం, తర్వాత బాగా పాడైపోవడం, ఇవి స్టేజెస్ ఆఫ్ ఫ్లోరోసిస్ అనమాట. సో ఇప్పుడు కొంచెం మనకి నాలెడ్జ్ పెరిగింది కాబట్టి వాటర్ టెస్టింగ్ అనేది బాగా జరిగి ఫ్లోరైడ్ కంటెంట్ కంట్రోల్ చేసాం. ఇంతకుముందు అయితే కొంచెం ఎక్కువ నల్గొండ డిస్ట్రిక్ట్స్ అండ్ శ్రీకాకుళం ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది. అది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? 6 monthsకి మనకు టీత్ ఎరప్ట్ అవుతాయి కదా. సో యూజువల్గా మదర్స్ వాళ్ళ ప్లేసెస్కి వెళ్తారు. ఆ మదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాటర్ తాగుతారు, పిల్లలకి వాటర్ ఇస్తారు. ఆ వాటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ టీత్ ఎరప్షన్ ఫేజ్లోనే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే ఆ టీత్ నుంచి డిస్టర్బ్ అవుతుంది. సో ఎక్కువగా పర్మనెంట్ టీత్ ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటే, మిల్క్ టీత్ ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి, వెంటనే మీ వాటర్ చెక్ చేసుకొని 6 years నుంచి మనకి పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అవుతాయి. ఆ ఫేజ్ నుంచే అండ్ ఇంకా ముందు నుంచే మన వాటర్లో ఫ్లోరైడ్ కంట్రోల్లో ఉంచుకోవాలి. టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ యూజువల్గా పర్మిసిబుల్ లెవెల్స్లోనే ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్రాండ్. లేదు అంటే మీరు చెక్ చేసుకోవాలి, వెనకాల మెన్షన్ చేసి ఉంటుంది. చాలా డెంటల్ హ్యాట్స్ ఏవైతే ఉంటాయి కదా, అవి మోస్ట్ ప్రాబ్లీ స్మైల్ పైన అనేది తీస్తారనమాట. ఎందుకంటే జనరల్గా మన మౌత్ ఆర్ టీత్ రిలేటెడ్ చూసుకుంటే లైక్ ఓరల్ హెల్త్ కూడా ఉంటాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని యాడ్స్ రావు, ఓన్లీ స్మైల్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ ఏరియా పార్ట్ని బేస్ చేసుకొని యాడ్స్ అనేది వస్తాయి, టూత్ పేస్ట్ రిలేటెడ్ ఆర్ బ్రష్ రిలేటెడ్. సో ఎందుకు అలా వాళ్ళు? సో అది డాక్టర్ని బ్లేమ్ చేయడానికి లేదండి, మన పేషెంట్స్ కూడా దే వాంట్ వైట్ టీత్, మంచిగా అందంగానే చూస్తారు తప్పితే పంటి యొక్క ఆరోగ్యం తక్కువ చూస్తారు. అదే ఇంపార్టెంట్. పళ్ళు ఎలా ఉన్నా సరే పంట ఆరోగ్యం అన్నది ఇంపార్టెంట్. సో అది చూడకుండా మనకి అందం ఒకటే ఇంపార్టెంట్ కాదు. డెఫినెట్లీ మనకి టీత్ కరెక్ట్గా అలైన్మెంట్ అవ్వడం వల్ల అండ్ గ్యాప్స్ క్లోజర్ కానీ ఇలాంటి ఈస్థెటిక్ ప్రొసీజర్స్ వల్ల కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అండ్ దేర్ బై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా దేర్ లింక్డ్. కాకపోతే పళ్ళు గమ్ డిసీజెస్ కానీ అండ్ బోన్
కానీ ఇంకోటి క్యావిటీస్ కానీ ఇవి కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. సో వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ నాకు అన్నీ అబౌట్ ఈస్థెటిక్స్ కానీ గమ్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ క్యావిటీస్ రూట్ కెనాల్స్ అన్నిటి కోసం కూడా ఐ కీప్ పోస్టింగ్ బికాస్ ఇట్స్ ఓవరాల్ థింగ్. ఓన్లీ అందం ఒకటే కాదు, పళ్ళు అందం కాదండి. ఇట్స్ బికాస్ ఆఫ్ ఈటింగ్. ఫస్ట్ తినాలి, తర్వాత మాట్లాడాలి, తర్వాత మనం చూడడానికి అందంగా ఉండాలి. సో ద లాస్ట్ థింగ్ షుడ్ బి దాట్. డెఫినెట్లీ మనకి అందం వల్ల టీత్ కరెక్ట్గా అలైన్మెంట్ అవ్వడం వల్ల స్మైల్ చేయాలి. స్మైల్ బూస్ట్ కాన్ఫిడెన్స్. స్మైల్ ఈజ్ అ ప్రెటియస్ట్ థింగ్ యూ కెన్ వేర్. హ్యాపీనెస్ ఎలా మనం పోర్ట్రే చేస్తాం, నవ్వితేనే పోర్ట్రే చేస్తాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం చాలా డెప్త్ ఓరియంటెడ్. ఇది మీరు చెప్పే సమాధానం బట్టి చాలామందికి పేషెంట్స్కి ప్రజలకు హెల్ప్ అవుతుందన్నమాట. అసలు డెంటల్ ఇండస్ట్రీలో పేషెంట్స్కి చెప్పే అబద్ధాలు ఏంటి? కొంతమంది డాక్టర్స్ అబద్ధాలు చెప్పడం అన్నది తక్కువ అనుకుంటున్నాను. బేసిక్గా అందుకోసం కొంతమంది అన్న డెంటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ టీత్ వైట్నింగ్ టూత్ పేస్ట్. అది మధ్య స్ట్రిప్స్ పేస్ట్ అవన్నీ వస్తున్నాయి, అవన్నీ కరెక్ట్ కాదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్రషింగ్, సరైన డెంటిస్ట్కి కూడా కొంతమంది నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి. చాలామంది కొంచెం ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ ప్రిఫర్ చేస్తారు, దానివల్ల వాళ్ళ నాలెడ్జ్ సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకనే సరైన డెంటిస్ట్ బేస్డ్ ఆన్ ది స్కిల్, ఎక్స్పర్టీస్ అండ్ నాలెడ్జ్ బట్టి మీరు అప్రోచ్ అయితే ఆ ఇబ్బంది అన్నది ఉండదు. ఎక్కువ డెంటల్ అబద్ధాలు వచ్చేసి, సో డెంటల్ ప్రొడక్ట్స్ అండ్ డెంటిస్ట్ బోత్ ఆఫ్ దెమ్ అంత అబద్ధాలు చెప్పేది ఏమి ఉండదు. డెంటిస్ట్ కన్నా మెయిన్ డెంటల్ ప్రొడక్ట్స్ మీరు యాడ్స్ చూసి టెంప్ట్ అయిపోయి వాడకండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లాసింగ్ గురించి చెప్తాను. ఫ్లాసింగ్ గురించి ఏంటంటే డెంటల్ ఫ్లాస్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ఎ థ్రెడ్. చూస్తారు యాడ్ కానీ ఏదో రీల్ కానీ సమ్ ఇన్ఫర్మేటివ్ వీడియో, ఈ రోజు నుంచి ఫ్లాస్ చేసేయాలి అనుకుంటారు. ఆల్రెడీ పళ్ళంతా గార పట్టేసి ఉంటాయి. అదేం చేస్తారు, క్లీన్ చేసుకోవాలన్న దీంతో ఆ థ్రెడ్ లాంటి దాన్ని పైకి పుష్ చేయకుండా కింద పుష్ చేసేస్తారు. వాళ్ళకి టెక్నిక్ తెలియదు బేసిక్గా ఆ ఫ్లాస్ చేయడం. అందుకనే నేను ఫ్లాస్ రికమెండ్ చేయను చాలామంది వరకు. వాటర్ ఫ్లాసర్ ఇంకోటి ఉంటుంది, అదేంటే జెట్ లాంటి వాటర్ వస్తుంది విచ్ క్లీన్స్ ద ఇంటర్డెంటల్ ఏరియాస్ అనమాట. ఆ ఫ్లాస్ ఏంటంటే బయటికి లోపలికి టెక్నిక్తో చేసుకోవాలి. అది చేయకపోతే ఏమవుతుంది, అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గమ్ డిసీజ్ అన్నది లోపల పుష్ చేసేస్తారు. దానివల్ల యాబ్సెస్ వచ్చేసి పస్ వచ్చేసి ఇదంతా ప్రాబ్లమ్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. సో డెంటల్ మార్కెటింగ్ వల్ల కూడా మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. చాలామంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేక్ టీత్స్ ఉన్నాయని వాళ్ళే కొన్ని ఇంటర్వ్యూ సందర్భాల్లో చెప్పారనమాట ఓపెన్గానే. సో అసలు ఫేక్ టీత్స్ అనేది ఎలా ఉంటుంది మార్కెట్, అండ్ దీని కాస్టింగ్ అండ్ దీనికి ఒక అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా కొంచెం చెప్పండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, టీత్ లుక్స్ అన్నవి చాలా మంచి ప్రయారిటీ బికాస్ దెర్ ఇస్ ఎ గోల్డెన్ ప్రపోర్షన్. మనకి గోల్డెన్ ప్రపోర్షన్ ద్వారానే మన టీత్ అలైన్మెంట్ అన్నది డిజైన్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ బేస్డ్ వాల్యూ. అండ్ మనకి ఒక మెజర్మెంట్ ఉంటుంది, సెంట్రల్ ఇన్సైజర్ ఎంత ఉండాలి, లేటరల్ ఎంత ఉండాలి, కెనైన్ ఎంత ఉండాలి, నవ్వినప్పుడు ఎన్ని టీత్ కనపడుతున్నాయి. ఆల్ దీస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్. ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. సో నోస్ జాబ్ చేయించుకుంటున్నారు, లిప్ ఫిల్లర్స్ చేయించుకుంటున్నారు, దే గెటింగ్ everything done. Why should we call it as fake teeth? They want to enhance a smile. So there are various actors, South Indian actors కూడా చాలా మంది చేయించుకున్నారు, నాట్ ఓన్లీ బాలీవుడ్. అదేంటంటే బేసిక్గా ప్రపోర్షన్ మెయింటైన్ చేసి వైట్ అండ్ నీట్ అలైన్ టీత్ కావాలి. బికాస్ they're under the camera, we have certain beauty standards and we judge them. వాళ్ళు తప్పట్టడానికి లేదు. We want them to look at a certain way, అప్పుడు we admire them. So this is nothing wrong in getting the treatment done if you're happy getting it done. సో అందుకని దెన్ వెనీర్స్ అంటాం. వెనీర్స్ అంటే థిన్ షెల్ లైక్ స్ట్రక్చర్స్. టీత్ ఏమి ఎక్కువ డ్యామేజ్ అవ్వవు. నో ప్రెప్ వెనీర్స్ కూడా వచ్చాయి డిపెండింగ్ ఆన్ ది కండిషన్. మీ ఫిక్స్ ఏమౌంట్ యువర్ టీత్ అనమాట. దానివల్ల మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్లింక్డ్. వన్స్ యూ లుక్ గుడ్ యూ ఫీల్ బెటర్. సో ఆల్ దీస్ థింగ్స్ మన కామన్ పీపుల్కే మనకు అలా ఉంటే దే ఆర్ అండర్ ద లైమ్ లైట్, దే ఆర్ అండర్ సో మచ్ ప్రెషర్ ఆల్సో టు లుక్ గుడ్. సో అందుకని ఐ డోంట్ థింక్ ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ ఇట్ డన్. ఓకే. సో ఈ వినీర్స్ కూడా అప్రాక్స్ కాస్ట్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉంటాయి? సో డెఫినెట్లీ 15,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. డిపెండింగ్ ఆన్ ద ల్యాబ్, డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్, టెక్నిక్, కండిషన్ బట్టి కూడా కాస్ట్ పెరుగుతుంది. మనకి ల్యాక్స్లో ఎక్కువ టీత్ కావాలంటే ల్యాక్స్లో ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ డెంటిస్ట్. మనకి యూఎస్ బేస్డ్ డెంటిస్ట్, దుబాయ్ బేస్డ్ డెంటిస్ట్, దే వెరీ ఇంట్రికేట్ వర్క్ అనమాట అది.
చాలా మైక్రాన్ లెవెల్ థిక్నెస్ చేయాలి, హ్యాండ్ స్కిల్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ ల్యాబ్ కూడా మీకు తగ్గట్టు ఇవ్వాలి. దెర్ ఇస్ వెరీ మచ్ ఏమంటాం ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉంటాయి క్యాల్కులేట్ చేసుకొని. మీరు జస్ట్ స్మైల్ చేసినప్పుడు బాగున్నారా లేదో ఒకటే చూసుకుంటారు పేషెంట్ పర్స్పెక్టివ్ నుంచి. అది మీకు డెలివర్ చేయడానికి వీ హ్యావ్ వెరీ మెనీ ఫైన్ డీటెయిల్స్ టు లుక్ ఎట్. రైట్. సో ఒక మంచి గుడ్ ఓరల్ హెల్త్ ఉండడానికి మనం ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి, ఆర్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే కూడా గుడ్ ఓరల్ హెల్త్ అనేది ఉంటుంది? సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే అదే క్లెన్సింగ్ యాక్షన్ టీత్కి. ఆ ఫైబర్ రిచ్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, బర్గర్స్, ఆల్ దీస్ ఆర్ స్టిక్కీ ఫుడ్స్. అది తిన్న వెంటనే మన పళ్ళు ఇరుక్కుపోతాయి. ఈవెన్ దో ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్ హ్యావింగ్ దట్ ఫుడ్, తిన్న వెంటనే రిన్స్ చేసేసుకోండి. దట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ తర్వాత ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినద్దు, చాక్లెట్స్, స్టిక్కీ ఫుడ్స్ అది స్టిక్ అయిపోతాయి పిట్ అండ్ ఫిషర్స్లో. అండ్ మన కంట్రీలో తక్కువ కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ ఏవైతే గ్రూవ్స్ ఉన్నాయో ఫ్లోరైడ్ రిలీజింగ్ సీలెంట్ అనేది అప్లై చేసేస్తాం. వాళ్ళకి క్యావిటీస్ రావు, ఇంకా అది క్లోజ్ అయిపోయి సెల్ఫ్ క్లెన్సిబుల్ ఏరియా అయిపోతుంది. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. షుగరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే టీత్ అనేవి హెల్దీగా ఉంటాయి. ఇప్పుడు కోల్డ్ వాటర్ రిలేటెడ్ కూడా మనం తీసుకుందాం, అలానే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ పండ్లకి స్పెషల్లీ మౌత్ ఏరియా ఏదైతే ఉంటుందో చాలా సెన్సిటివ్ అని మనం అంటుంటాము. ఈ కోల్డ్ వాటర్ తాగడం అనేది ఎంతవరకు అనేది పళ్ళకి ఓరల్ హెల్త్కి అనేది మంచిది? ఎందుకంటే చాలామంది కోల్డ్ వాటర్ అనేది చాలా ప్రిఫర్ చేస్తారు, అసలు దాని వెనకాల ఉన్న సైన్సే తెలియదు అనమాట, హెల్త్ని ఎంత పాడు చేస్తుందని చెప్పేసి. అలానే ఎక్కువ హాట్ వాటర్, ఎక్కువ హాట్ తీసుకోవడం కూడా ఏంటి? అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే ఈ కోల్డ్ పదార్థాలు కూడా లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవి కూడా వీటి వల్ల ఈ ఓరల్ హెల్త్కి అనేది ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది? సో మనకి ఐస్ క్రీమ్స్, కూల్డ్ వాటర్ వల్ల మన నర్వ్స్ ఉంటాయి, టీత్లో నర్వ్స్ ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ట్రిగర్ అయిపోయి జుమ్మని లాగుతాయి. సో మీరు టీత్ పక్కన పెడితే కోల్డ్ వాటర్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి కూడా కోల్డ్ అవన్నీ ట్రిగర్ అవుతాయి. అండ్ ఓవరాల్ హెల్త్ చూసుకుంటే కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అండ్ వెరీ హాట్ వాటర్ కూడా మనకి చేసుకోవడం వల్ల వెయిట్ చేయడం కానీ ఆ స్టమక్లో లైనింగ్ డిస్టర్బ్ అవడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో వెరీ హాట్, వెరీ కోల్డ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఫర్ టీత్ యాజ్ వెల్ యాజ్ యువర్ హెల్త్. సో ఎందుకంటే దీనివల్ల టీత్లో ఉన్న నర్వ్స్ ట్రిగర్ అవుతాయి, సెన్సిటివిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతాయి. గోరువెచ్చని నీళ్ళు రిగార్డింగ్ యువర్ బాడీ టెంపరేచర్, మీ బ్లడ్ ఏ టెంపరేచర్లో ఉంటుందో ఆ టెంపరేచర్లో తీసుకుంటే చాలు. మరీ ఎక్కువ తీసుకున్నా సరే అప్పుడప్పుడు ఓకే, ఇట్స్ ఫైన్. వీ ఇండల్జ్ ఇన్ అవర్ ప్లెజర్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, అప్పుడప్పుడు ఇట్స్ ఫైన్. బట్ రెగ్యులర్లీ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో టూ కోల్డ్ వాటర్ తాగడం చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు చాలామందికి ఇష్టంగా మారిపోయింది. సో ఆ టూ కోల్డ్ వాటర్ వల్ల టీత్ మీద లేయర్ డిలీట్ అయిపోయి దాంట్లో నర్వ్స్ యాక్టివేట్ అయ్యి సెన్సిటివిటీ ఇష్యూస్ చాలా త్వరగా వస్తాయి. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఎక్కువ కూలింగ్ వాటర్ తీసుకోకూడదు, అది కూడా రెగ్యులర్గా అస్సలు రికమెండెడ్ కాదు. అండ్ ఐస్ క్యూబ్ చూయింగ్ అది ఒక ఫోబియా ఆర్ ఏమంటాం, అది ఒక డెఫిషియన్సీ వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఐస్ క్యూబ్ తినేస్తారు. ఐస్ క్యూబ్ తినడమే కాకుండా పన్ను ఫ్రాక్చర్ అయిన కేసెస్ కూడా మేము చాలా చూసాం. బికాస్ ఐస్ క్యూబ్ ఇస్ వెరీ హార్డ్, దాన్ని కొరకడానికి ట్రై చేస్తారు, పన్ను ఇలా ఫ్రాక్చర్ అవుతుంది. సో ఐస్ క్యూబ్ చూయింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ ఐస్ క్యూబ్ చూయింగ్ వల్ల ఇప్పుడు ఓకే కొంత ఏజ్ వరకు, కానీ తర్వాత ఎఫెక్ట్ మీకు చాలా ఎఫిషియెంట్గా కనపడుతుంది. అండ్ మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ మీకు ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా నాట్ ఎట్ ఆల్ గుడ్. ఐస్ క్రీమ్స్ కూడా దెర్ ఆర్ వేరియస్ డిజర్ట్స్ కదా, సో అంత ఎక్కువ ఫ్రోజన్వి తీసుకోకుండా కొంచెం రెగ్యులర్గా టెంపరేచర్ ఉన్నవి తీసుకోవడం బెటర్. వెరీ ఫ్రోజన్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే మన టీత్ని ఎఫెక్ట్ చేస్తే సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తాయి, అండ్ మీకు మళ్ళీ ఆల్ ద సైకిల్ కమ్స్ ఇన్ టు ప్లే. మళ్ళీ రూట్ కెనాల్ చేసుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు అన్న ఫీలింగ్. సో కొంచెం మీ పళ్ళ మీద శ్రద్ధ పెట్టండి. సో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, దే హ్యావ్ దిస్ హ్యాబిట్ అనమాట, డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని తాగేయడం. లేకపోతే పిల్లలకి, పెద్దవాళ్ళు ఈ మధ్య రెస్ట్రిక్షన్ తక్కువ అయిపోయింది, ఐస్ క్రీమ్ అడిగిన వెంటనే జొమాటో, స్విగ్గీలో వచ్చేయడం. అండ్ నైట్ అదొక మిడ్ నైట్ స్నాకింగ్ లా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినేయడం. ఆల్ దీస్ ఆర్ నాట్ గుడ్. మీ టీత్తో పాటు మీ ఓవరాల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆ కోల్డ్ అండ్ వెరీ హాట్ ఫుడ్ అన్నది లిమిట్ చేసేయాలి. రూమ్ టెంపరేచర్ ఆ బాడీ టెంపరేచర్ లెవెల్లోనే మీ ఫుడ్, వాటర్, వాట్ ఎవర్ తీసుకోవాలి. అప్పుడప్పుడు ఇట్స్ ఫైన్, బట్ రెగ్యులర్ హ్యాబిట్లో మాత్రం అసలు చేయకూడదు. రైట్.
సో దీంతో పాటు ఈ మధ్యకాలంలో ఇంకా కొన్ని యాడ్స్ ఎలా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ చూయింగ్ గమ్ యాడ్స్ అనమాట. సో చూయింగ్ గమ్ తింటే మీ ఒక టీత్ అనేది క్లీన్ అయితే, ఇంకోటి రెండోది వైట్ కూడా అవుతాయి అని చెప్పేసి యాడ్స్ అలా పోర్ట్రేట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు నిజం? సో చూయింగ్ గమ్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. దాంట్లో షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. దాంట్లో జైలిటాల్ అన్నది ఒకటి ఉంటుంది, అది వెరీ గుడ్ ఇంగ్రీడియంట్ అనమాట. సో చూయింగ్ గమ్ వల్ల ఏమవుతుందంటే మన సలైవరీ గ్లాండ్స్ అనేవి ట్రిగర్ అవుతాయి, దానివల్ల సలైవ అన్నది ఎక్కువ వస్తుంది అండ్ మన డైజెషన్ ఈజీ అవుతుంది. సలైవ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ డైజెషన్, చాలామందికి తెలీదు. సో అది ఇంపార్టెంట్. ఆ వైట్నింగ్ అంటారా, దట్స్ ఆల్ మార్కెటింగ్ జిమ్మిక్. సో వైట్నింగ్ అన్నది అవ్వదు. అండ్ ఇంకోటి అపార్ట్ ఫ్రమ్ దాట్ స్టిక్కీ సబ్స్టెన్స్ కాబట్టి టీత్లో ఎక్కడైనా స్టిక్ అయితే చూయింగ్ గమ్తో పాటు అవి కూడా వచ్చేస్తాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ చూయింగ్ గమ్ ఇస్ సలైవరీ సెక్రెషన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గమ్ హెల్త్ బాగుంటుంది. ఈ చూయింగ్ వల్ల కూడా మనకు మజిల్ యాక్టివిటీ బాగుంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. చూసే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ కంటైనింగ్ జైలిటాల్. అండ్ ఎక్కువ కూడా తినకూడదు. ఎక్కువ తినడం వల్ల కూడా మనకి పళ్ళు ఎక్కువ యాక్టివిటీ అయిపోయి ఇక్కడ టెంపరోమాండిబులర్ జాయింట్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు నోరు ఆడిస్తూ ఉంటే ఇలాగా కొంచెం మజిల్ యాక్టివిటీ, బోన్ అండ్ జా రిలాక్స్ అవ్వాలి కాబట్టి ఎక్కువ చూ చేయొద్దు. రైట్. అలానే ఈ మధ్యకాలంలో కొంతమంది, మధ్యకాలంలో చాలా ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను అనమాట, ఈ నాన్ వెజ్ తిన్న తర్వాత ఏదైతే ఆ చికెన్ కావచ్చు, స్పెషల్లీ ఇంకా ఈ మీట్ రిలేటెడ్ కావచ్చు, అవి పళ్ళల్లో ఇరుక్కున్న తర్వాత అక్కడ బిల్తో పాటు టూత్ పిక్ కూడా మంచిగా పెడతారు రెస్టారెంట్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు. లేదు అని అంటే ఇంట్లో ఉన్నప్పుడు వేరే ఆప్షన్స్ యూజ్ చేస్తారు. చాలా ఘోరంగా ఉంటారు కొంతమంది. అది ఫస్ట్ ఫింగర్ నెయిల్తోని, లేదంటే ఆ పెన్ రిబ్బన్తోని, లేదంటే ఆ రెస్టారెంట్స్ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు టూత్ పిక్, ఆ టూత్ పిక్ అనేది పట్టుకొని ఇంకా వాళ్ళు అబ్బో ఇంకా పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోతారు ఇంకా వాళ్ళు. సో దీనివల్ల ఏమి లాసెస్ అనేది వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే అది చేసేస్తారో అప్పుడు వాళ్ళు రిలీఫ్ అంటారు, కానీ దాని పరిణామాలు అనేది చాలా ఘోరంగా ఉంటాయని నేను కూడా కొంతమంది దగ్గర నుంచి విన్నాను, ఎక్స్పర్ట్స్ నుంచి. మీరు దీన్ని కొంచెం విడమర్చి చెప్పండి. సో అసలు మీరు ఫుడ్ తిన్నాక టూత్ పిక్ వాడాలని మీకు ఎందుకు అనిపిస్తుందో ఫస్ట్ రూల్ అవుట్ చేయాలి. సో పళ్ళు గ్యాప్స్ ఉంటాయండి, పళ్ళు పుచ్చిపోయి గ్యాప్స్ వస్తాయి, పళ్ళు మధ్యలో గ్యాప్స్ వస్తాయి, చిగురు జారిపోయి గ్యాప్స్ వస్తాయి. తినే ప్రతిసారి అక్కడ మీకు ఇరుక్కుంటుందంటే అసలు ఎందుకు ఇరుక్కుంటుంది అన్నది మీరు గమనించాలి. చిగురు జారిపోయా, పుచ్చిపని ఉండా, పళ్ళు సందులు గ్యాప్లు వచ్చా, అది మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఎన్నిసార్లు టూత్ పిక్లు వాడతారు, ఎన్నిసార్లు పెన్ రీఫిల్, పేపర్ ఇలా చుట్టేసి ఇలా క్లీన్ చేసుకోవడం, పిన్నీసులు వాడడం. మా మదర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ నా చిన్నప్పుడు తన పన్ను అన్నది పుచ్చిపోయింది బిఫోర్ ఐ బికేమ్ ఏ డెంటిస్ట్. ఆ పుచ్చిపోయి షీ వెంట్ టు ఏ డెంటిస్ట్. తనకి నచ్చలేదు, అంటే భయం వేసింది బేసిక్గా. అప్పుడున్న డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ వేరు, డెంటిస్టులు వేరు. ఇంకా తర్వాత నుంచి రూట్ కెనాల్ ఫస్ట్ సిట్టింగ్ చేసిన తర్వాత నుంచి ఇంకా వెళ్ళలేదు, భయం వేసేసింది. సో తనే పిన్నిస్తూ రోజు రూట్ కెనాల్ చేసుకుంది అనమాట. సో ఐ మేక్ ఫన్ ఆఫ్ హర్. ఇంతమంది ఇంట్లో డెంటిస్ట్లు ఉంచుకొని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దెన్ వీ స్టార్టెడ్ ట్రీటింగ్ హర్ అనమాట. నౌ షీస్ ఫైన్. సో డెంటల్ అన్నది ఒక ఫోబియా చాలా మందికి ఉంటుంది. ఈవెన్ వెన్ ఐ వాజ్ యంగ్, నా మిల్క్ టూత్ రిమూవ్ చేయించుకోవడం ఐ వెంట్ టు ఏ డెంటిస్ట్. అది స్కేరీ పార్ట్ లాగా. సో పిల్లల నుంచి పెద్దల వరకు, మా పాపకి షీఈ్ 8 years, తను మిల్క్ టూత్ రిమూవ్ చేయాల్సి వచ్చింది, ఫిల్లింగ్ చేయాల్సి వచ్చింది. అవన్నీ కూడా షీ గాట్ ఇట్ డన్, ఎందుకంటే నేను ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేశాను తనకి. సో అలాగే మన పిల్లలకి అట్లీస్ట్ నెక్స్ట్ జన్ నుంచి అయినా మనం జాగ్రత్తగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే టీత్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా బ్రష్ చేయాలి, ఫుడ్ ఇలా తినాలి అన్నది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పెయిన్లెస్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఇంజెక్షన్ ఇచ్చేది కూడా మీకు ప్రిక్ కూడా తెలియకుండా ఇచ్చే చాలా ఉంటాయి. ఇంప్లాంట్స్ కానీ సర్జరీస్ కానీ మీకు ఏం చేసినా ఇబ్బంది ఉండదు. సరైన అనస్థీషియా ఇచ్చి సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తే మీకు హ్యాండ్లింగ్ కూడా అన్నది చాలా బాగుంటుంది. రైట్. అదే ఇప్పుడు మరి ఇలా చేయడం ద్వారా, ఏది టూత్ పిక్ పెట్టుకోవడం ద్వారా వీళ్ళకి గ్యాప్స్ అనేది, మీరు ఏమన్నారు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇలా, అందుకోసమే మీరు అక్కడ ఇరుక్కుంటుంది కాబట్టి మీరు అలా చేస్తున్నారు. ఒకవేళ అలానే చేసుకుంటే పోతే కూడా ఏమవుతుంది నెక్స్ట్? సో అసలు గ్యాప్ లేకపోయినా సరే కామన్గా ఇదేదో ఉండిపోయింది అని చెప్పి పుల్లలు పెట్టి లాక్కోవడం, లేకపోతే దారం థ్రెడ్ వాడడం, ఇలాగ నెయిల్స్ వాడడం, చాలా ఏది పడితే అది వాడతారు. ఫస్ట్ పాయింట్, అది వాడడం వల్ల ఉన్న గ్యాప్స్ ఎక్కువ అయిపోతాయి, లేని గ్యాప్స్ కూడా వచ్చేస్తాయి. ఆ చిగురు జారిపోవడం, యూఆర్ ఇండ్యూసింగ్ ఎ ఫిజికల్ థింగ్ టు క్రియేట్ ఎ గ్యాప్, మోర్ గ్యాప్. అది మీరు కావాలని ఇండ్యూస్ చేసినట్టు ఉంటుంది తప్పితే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. కరెక్ట్. అదే అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మీరు చిన్న గ్యాప్ ఉంది అక్కడ ఇరుక్కుందని ఇంకా వేరే పెద్ద ఐటమ్ మీరు అక్కడ పెట్టారనుకోండి, ఆ గ్యాప్ అనేది ఇంకా పెరిగి ప్రాబ్లం కూడా పెద్దగా అవుతుంది. సో దానికి ఫస్ట్ సొల్యూషన్ మన డెంటిస్ట్ల దగ్గరికి మీరు వెళ్ళేసి
ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం. ఎందుకంటే ఇరుక్కున్నంత రోజులు మీరు ఇలా తీసుకుంటూ పోతుంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అనేది అవుతుందని సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నిజంగా ఈ షుగర్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ ఈ తినడం వల్ల టీత్ క్యావిటీస్ అనేది వస్తాయా, ఇంకా టూత్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వీటి ద్వారా? సో చాక్లెట్స్ అన్నవి పిల్లల్ని సపరేట్ చేయలేం. ఈ మధ్య పెద్దోళ్ళు కూడా చాలా మందికి ఆ క్రేవింగ్ ఉంటుంది. సో డార్క్ చాక్లెట్ ఇట్స్ ఫైన్. స్టిక్కీ చాక్లెట్స్ ఈ 5 స్టార్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా బంకగా ఉండే పాకాలు ఇవన్నీ తినడం వల్ల ఆ పిట్ అండ్ ఫిషర్స్ ఏవైతే గ్రూవ్స్ ఉంటాయో వెనకాల పళ్ళలు అక్కడ ఇరుక్కుపోయి అలా వదిలేస్తారు. అది ఒక హార్బర్ ఆఫ్ ఏరియా ఫర్ మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా చక్కగా వచ్చి అది తినేసి పన్నుతో కూడా స్పాయిల్ చేసేస్తాయి. అది ఇనీషియల్ క్యావిటీ ఫామ్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైతే అవి తింటారో నోరు పుక్లించుకోండి, ఆర్ హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రష్ చేయండి, వెంటనే చేయకూడదు కాబట్టి. సో చాక్లెట్స్ ఇండల్జెన్స్ ఇస్ ఫైన్, కానీ వన్స్ ఇన్ ఏ వైల్ ఒకవేళ తిన్నా కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పళ్ళు పాడవు. రైట్. అంటే దీంట్లో కూడా కొంచెం ఇంకా విడమడుస్తాం, మనం ఎలాబొరేట్ చేసుకుందాం క్వశ్చన్ని. ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో లైక్ బిలో 5 years, నాకు 2 పాపలు, ఒకరేమో ఒక 3 years 3.5, ఇంకొకరు 5.5. సో వీళ్ళకి కూడా ఏంటంటే మా వైఫ్ చిన్నప్పటి నుంచే ఈ చాక్లెట్స్ రిలేటెడ్ కావచ్చు, ఇంకా చాలా జంక్ ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, మేము మొత్తం అవాయిడ్ చేసేసినాం కంప్లీట్గా. బట్ వాళ్ళు కొంతమంది చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ కూడా మేము అవేర్నెస్ ఉండడం ద్వారా మేము ఉన్నంతసేపు వాళ్ళు తినరు, లేనప్పుడు వాళ్ళు తినడానికి ట్రై చేస్తున్నారు అనమాట. బట్ మేము ఎందుకంటే అది ఆలోచించాం, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా అని చెప్పేసి ఆలోచించాం. సో ఈ చాక్లెట్స్ కావచ్చు, ఇంకా కొన్ని స్పెషల్ ఫుడ్స్ కావచ్చు, అది చెప్పండి. పిల్లలకి తక్కువ చిన్నప్పుడు ఏదైతే ఏజ్ ఉంటుందో ఎందుకు అవాయిడ్ చేయాలి? ఎందుకంటే ఇది తెలియక చాలామంది, ఇప్పుడు చూడండి నేను రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అండ్ అది ఇవ్వడం ద్వారా పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు, వీళ్ళకి కూడా మంచి క్రెడిట్ వస్తుంది అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళినా కూడా అది అవుతుంది. ఎందుకంటే నాకున్న అవేర్నెస్, మా వైఫ్కి ఉన్న అవేర్నెస్, ఇంకొంతమందికి ఉన్న అవేర్నెస్ వాళ్ళకి లేదు. అందుకోసం వాళ్ళు ఆ పళ్ళు అనేది చేస్తున్నారు. ఇప్పుడు మీ ద్వారా అవేర్నెస్ అనేది కలగాలి దీనికి. చిన్నపిల్లలకి ఎందుకు జంక్ ఫుడ్, చాక్లెట్స్ స్పెషల్లీ ఇలాంటివి అనేది ఇవ్వద్దు, ఏజ్ వరకు ఇవ్వద్దు. సో మన ఫుడ్ అన్నది ఎందుకు తీసుకుంటే గివ్స్ అస్ హ్యాపీనెస్, ఆ కంఫర్ట్ జోన్. మన హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు. సో పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద స్పాయిలర్స్. వాళ్ళు మంచి చేసుకోవడానికి, మాట వినిపించుకోవడానికి చాక్లెట్స్ ఇచ్చేస్తారు, స్వీట్స్ ఇచ్చేస్తారు, వాళ్ళు నచ్చిన జంక్ ఫుడ్ అంతా ఇచ్చేస్తారు. సో అది ఇవ్వడం వల్ల టీత్ అనేవి స్పాయిల్ అవుతాయి. సో దాన్ని ఇచ్చినా సరే వాళ్ళు లిమిట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ లిమిట్ చేయండి. లిమిట్ చేసాక వాళ్ళని రిన్స్ చేయించడం, ఆ హ్యాబిట్ అన్నది వాళ్ళకి అలవాటు చేయండి. కుదిరితే అవాయిడ్ చేయండి. ఈ 3 points ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఇంకొకటి ఏముందనంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం యాజ్ ఎ పేరెంట్స్ కాబట్టి అది ఏమైతే అవేర్నెస్ తెలుసు కాబట్టి మనం అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర రోజు ఉండలేరు, రోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేరు కాబట్టి ఎప్పుడో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి అప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు మంచి చేసుకోవడానికి ఇంకేదో రీజన్ కోసం ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా చెప్పామనుకోండి, ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఒక్కసారికి ఏమవుతుందిలే అని. కానీ ఆ ఒక్కసారికి అలా మైండ్లో ఆ టేస్ట్ చూసిన తర్వాత అలవాటు అయిపోయి ఇది ఇక రోజు అనేది వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇది జంక్ అని అన్ని తెలిసినా కూడా ఇప్పుడు మేము లేనప్పుడు అనేది వాళ్ళు తినడానికి ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళకి ఆ హ్యాబిట్ అనేది, ఆ టేస్ట్ అనేది అలవాటు అయిపోయింది. ఇది ఇప్పుడు వాళ్ళకి అది ఒక్కసారి అంటే వాళ్ళ పర్సెప్షన్లో, కానీ దాని వెనకాల వాళ్ళ పరిణామాలు ఏంటో తెలియదు కాబట్టి ఇది అడిక్షన్ లాగా మారి మళ్ళీ ఇంకా ఘోరంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని తెలియట్లేదు. సో ఇది రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఎవరికైనా పిల్లలే కదా. సో చాలా మటుకు జనాలు ఎవరైతే ఉన్నారో కొంచెం అవేర్నెస్ అనేది తెచ్చుకొని అవాయిడ్ చేయాలి. దానికి ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఒకవేళ వీళ్ళు ఇస్తే వాళ్ళకి ఇంకేమేమి స్పాయిల్ అనేది అవుతుంది అనేది. చాక్లెట్స్ ఉండడం వల్ల టీత్ అనే కాదండి, డయాబెటీస్ కిడ్స్లో కూడా డిటెక్ట్ అవుతుంది ఈ మధ్య. సో కిడ్స్ డయాబెటీస్ అన్నది ఎక్కువ వస్తుంది. ఇంకోటి హైపర్ యాక్టివ్నెస్, ఈ షుగర్ వల్ల హైపర్ యాక్టివ్నెస్. అండ్ ఈ మధ్య మెంటల్ డిజార్డర్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ కాల్ ఇట్ మెంటల్ డిజార్డర్స్, బట్ బిహేవియర్ ఇష్యూస్ వస్తున్నాయి లైక్ ADHD అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవి షుగర్ ట్రిగర్ చేస్తుంది. సో షుగర్ నాట్ ఓన్లీ ఫర్ ద టీత్, అదర్ మెంటల్ అండ్ ఫిజికల్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో వీ కాంట్ ప్రాక్టికల్లీ రిమూవ్ షుగర్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు కాకపోతే రేపు ఎప్పుడైనా వాళ్ళు షుగర్ ఎడిక్ట్స్ అవుతారు. బట్ వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ ఫర్ అవర్ కిడ్స్ ఆల్సో. మన కిడ్స్కి వాళ్ళు ఇచ్చారు అన్న స్లోగా రిజెక్ట్ చేయడం అన్నది అలవాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చినా వేరే వాళ్ళు ఇచ్చినా దే షుడ్ లెర్న్ వై ఇట్ ఈస్ బ్యాడ్. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎంతమంది నుంచి మనం ఆపగలం?
మన రిలేటివ్స్ అయితే మన ముందు ఉంటారు కాబట్టి చూస్తాం, బయటికి వెళ్తారు, ఫ్రెండ్స్ ఇస్తారు, మన దగ్గర చెప్పకుండా తినేయచ్చు, వాళ్ళు ఇవ్వలేదంటారు, వీ నెవర్ నో. సో ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ కిడ్స్ ఆల్సో. దానివల్ల యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి వీడియోస్ చూపించండి, టీత్ ఎలా పాడవుతాయి, హైపర్ యాక్టివ్నెస్ ఆర్ మెంటల్ హెల్త్, బ్రెయిన్ గ్రోత్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్. రైట్. అలానే కొందరు అనేది స్మోకింగ్ అనేది చాలా ఘోరంగా చేస్తుంటారు. డైలీ ఒక మినిమం 2 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు కూడా వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ ట్రెండ్ వచ్చింది వ్యాపింగ్ అని చెప్పేసి. సో ఘోరంగా అంటే ఘోరంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని ప్లేసెస్లో చూసాం అమ్మాయిలు కూడా చాలా ఘోరంగా అనమాట. అంటే అది ఎట్లుందనంటే జనరల్గా వ్యాపింగ్ అనేది ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అనుకోవచ్చు, అవర్స్ చేస్తున్నారు ఇది వ్యాపింగ్. ఎందుకంటే స్మోకింగ్ అంటే ఏంటంటే అది అయిపోతుంది, ఇంకో సిగరెట్ వెలిగించుకోవాలి, ఇదేంది కంటిన్యూగా ఊతూనే ఉన్నారనమాట. సో ఈ స్మోకింగ్ అండ్ వ్యాపింగ్ కంటిన్యూస్లీ చేయడం ద్వారా ఆరోగ్యంలో చాలా ఆర్గన్స్ అయితే ఘోరంగా అయితే పాడైపోతుంది, అది ఎక్కడికో దారితీస్తుంది. కానీ ఇవి టీత్స్ పైన కూడా, ఓరల్ హెల్త్ పైన కూడా ఎలా ఎఫెక్ట్ పడుతుంది? సో బేసిక్గా స్మోకింగ్ ఆర్ వేపింగ్ అంటే ఈ సిగరెట్స్ విచ్ హ్యావ్ నికోటిన్ అండ్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్, అది పేలిపోతాయి కూడా ఒక్కొక్కసారి, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. స్మోకింగ్ కూడా నికోటిన్, ఏదైనా నికోటిన్ అండి, అదైనా ఏదైనా. ఆ నికోటిన్ అన్నది వాసో కన్స్ట్రిక్షన్, మనకి బ్రెయిన్ హై ఇస్తుంది, డెఫినెట్లీ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఆ వాసో కన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ వెసల్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది, హార్ట్, లివర్, లంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ దానివల్ల. అలాగే మన టీత్ బ్లడ్ సప్లై అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది, గమ్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సలైవరీ గ్లాండ్స్ ఆగిపోతాయి, దానివల్ల క్యావిటీస్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్మోకింగ్ ఒకవేళ మీరు డిసైడ్ అయ్యి క్విట్ చేసినా బ్రష్ చేస్తారు కదా, బ్లీడింగ్ వస్తుంది. అదేంటని ఎప్పుడు స్మోక్ చేశాను ఎప్పుడూ లేదు, సడన్గా బ్లీడింగ్ వచ్చింది ఏంటని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే మనకి స్మోకింగ్ చేసేసి ఆపేస్తామో, క్విట్ చేస్తామో, మనకి వాసో కన్స్ట్రిక్షన్ ఏదైతే మన బ్లడ్ వెజల్స్ థిన్ అయ్యాయో మళ్ళీ రెగ్యులర్ బ్లడ్ సప్లైకి వస్తాయి. ఆ రెగ్యులర్ బ్లడ్ సప్లైకి వచ్చిన బ్రష్ చేస్తారు. సో అది కామన్ అనమాట, మీరు దాన్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ వన్ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ మీరు క్విట్ చేసిన తర్వాత ఇన్ని ఇయర్స్ ఆఫ్ డ్యామేజ్ రివర్సిబుల్. హార్ట్తో కానీ, లంగ్తో కానీ, టీత్తో కానీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ క్విట్ చేయండి. It's never late to quit smoking. It's very bad on your teeth as well as your other organs. రైట్. అలానే ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డెప్త్లో వెళ్తే కొంతమంది రెగ్యులర్గా ఈ పాన్, గుట్కా అండ్ కొన్ని ఉంటాయి అన్నమాట థింగ్స్, అవి రెగ్యులర్గా తింటుంటారనమాట. వాళ్ళ పళ్ళల్లో చాలా ఘోరంగా ఉంటుంది అది, ఓకే, అయినా కూడా దాన్ని రెగ్యులర్గా తింటుంటారు. అండ్ కొంతమంది కొన్ని గుట్కా టైప్ ఉంటుంది, ఇక్కడ చిగురు కింద పెట్టుకుంటుంటారు అనమాట అది. సో ఇవి చేయడం ద్వారా కంటిన్యూస్లీ వాళ్ళకు కూడా ఈ ఓరల్ హెల్త్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఫ్యూచర్లో దీని పరిణామాలు ఎలా ఉంటాయి? సో స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ బోత్ ఆర్ నికోటిన్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో స్మోకింగ్ వల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నాన్ స్మోకింగ్ అంటే ఈ గుట్కా, పాన్, చూయింగ్ ఇవన్నీ కూడా. రివర్స్ స్మోకింగ్, శ్రీకాకుళం అటు సైడ్ రివర్స్ స్మోకింగ్ ఉంటుందండి, పొగ నిప్పు అటువైపు పెట్టుకుంటారు, ప్యాలెట్ అంతా కాలిపోతుంది. బేసిక్గా ఇవన్నిటి వల్ల క్యాన్సర్స్ అన్నవి ఎక్కువ వస్తాయి. బికాజ్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఒక కాన్సన్ట్రేటెడ్ యాక్టివ్ ఉంది అక్కడ, దానివల్ల టిష్యూ చేంజెస్ వస్తాయి. ఇనీషియల్గా మీకు ఏమి ఉండదు, ఫస్ట్ బర్నింగ్ సెన్సేషన్, నోరు అంతా మంట పుడుతుంది, ఏమీ తినలేరు వెళ్ళి పెరగనని తప్పితే. తర్వాత నోరు ఓపెన్ చేయలేరు, OSMF, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్. సో మీరు తిని ఆ కొంచెం ఇచ్చే హై కోసం ఆలోచిస్తారా, లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవ్వాలనుకుంటే మీ ఇష్టం. సరే, ఇట్లాంటివి కేసెస్ కొన్ని మాట్లాడుకుందాం మనము. మీ దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తుంటారు కదా, ఈ స్మోకింగ్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ ఏదైతే ఇందాక నేను టొబాకో రిలేటెడ్ కూడా చెప్పిన కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లంతో వస్తే మీరు వాళ్ళకి ఆ ప్రాబ్లం యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది ఏం బాధలు లాంటివి అట్లాంటివి మీరు చూసారు, ఎట్లాంటి సఫరింగ్ అనేది అనుభవించారు, దాని తర్వాత మళ్ళీ మీ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉండే, బిఫోర్ ఆఫ్టర్, ఆ రెండు ఎలాబరేట్ చేయండి. సో అందరికి మూవీ జంక్స్ అందరం ఉన్నాం కాబట్టి ఫస్ట్ యాడ్ ముఖేష్ యాడ్ వస్తుంది. ఆ ముఖేష్ యాడ్ ఎలా చెప్తారు బిఫోర్ ఆఫ్టర్, అలాగే మనకి ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ స్మోకింగ్ వల్ల, టొబాకో చూయింగ్ వల్ల. ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్. సో వీటి వల్ల మనకి లైఫ్ అన్నది చాలా డివాస్టేటింగ్, ఎందుకంటే పెద్ద పెద్ద సర్జరీస్ పడతాయి, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ యూ షుడ్ అండర్గో త్రూ సో మచ్. ఈ ఓరల్ క్యాన్సర్ని కొంచెం ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు జనరల్గా వేరే క్యాన్సర్ కంటే ఒక అవేర్నెస్ అనేది ఉంది, ఓరల్ క్యాన్సర్ని కొంచెం ఎలాబరేట్ చేయండి. సో మనకి ఓరల్ క్యాన్సర్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుందండి. ఫస్ట్ టిష్యూ చేంజెస్, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది,
తర్వాత ఎసిమెట్రిక్ కలర్ అండ్ కాంటూర్ బార్డర్స్ ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటుంది. మీ నోట్లో మచ్చలు ఉండి సడన్గా వచ్చి తగ్గట్లేదు, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, ఏదో కాయ వచ్చింది తగ్గట్లేదు, అండ్ ఏదో పెయిన్ వస్తుంది తగ్గట్లేదు, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఓరల్ క్యాన్సర్స్. సో మీరు అది అబ్జర్వ్ చేసుకొని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఒక ప్రాపర్ డెంటిస్ట్ని అప్రోచ్ అవ్వడం 100% రికమెండెడ్. బికాజ్ అది ఇనీషియల్గా ఉన్నప్పుడు చేయడం ఈజీ రాదర్ దాన్ బాగా పాడైపోయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మ్యూకార్మైకోసిస్ కేసెస్ ఉన్నాయి, బ్లాక్ ఫంగస్, ఎక్కువ కార్టికోస్టెరాయిడ్స్ వాడడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ ఇది. అప్పుడు వాళ్ళకి జా కట్ చేసేసి రికన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. ఇది మొత్తం కట్ చేయడం, టంగ్ కట్ చేయడం, మ్యాండిబులెక్టమీ, ఇవన్నీ కూడా ఒక లైఫ్ చేంజింగ్ అనమాట. ఒకనొక పర్సన్ టీత్ లేకపోతే లైఫ్ లేదన్న ఫీలింగ్. ఎందుకంటే తినడానికి ఫుడ్ కావాలంటే టీత్ కావాలి. సో ఏదైనా ఆర్గన్ ఏమైనా పోయినా మనం రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ అన్నది ఒక్కసారి మనం పాడైపోతే రిప్లేస్మెంట్ అన్నది కొంచెం డిఫికల్ట్. వాట్ ఎవర్ గాడ్ గివెన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎనీ హ్యూమన్ రిప్లేస్మెంట్ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ రిప్లేస్మెంట్ ఓన్లీ. ఇట్ ఈస్ జస్ట్ రిప్లేస్మెంట్ బట్ నాట్ దాని యొక్క సేమ్ డెఫినెట్గా ఫంక్షన్ అయితే ఉండదు. ఇప్పుడు మన పాడ్కాస్ట్ కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కిడ్స్కి కూడా ఈ ఓరల్ హెల్త్ ఇష్యూస్ నుంచి రేపటి రోజున కాపాడడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంది ఫైనల్గా? సో 0 to 2 years నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్, 2 years అండ్ అబోవ్ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్. చిన్న అమౌంట్, పిల్లలు ఆ టూత్పేస్ట్ తినకూడదు, వాళ్ళ చేత స్పిట్ చేయించాలి. పేరెంట్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. బ్రష్ కూడా మంచి యానిమల్స్, ఫ్లవర్స్, డిజైన్స్ వచ్చాయి. మేక్ దెమ్ ఏ రొటీన్ హ్యాబిట్. వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి బ్రషింగ్ని, అది పనిష్మెంట్ లాగా కాకుండా. చెక్ చేయండి, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని రివార్డ్స్ ఇవ్వండి. ఇవన్నీ కూడా ఇంకల్కేట్ గుడ్ హ్యాబిట్స్ ఇన్ దెమ్. వాళ్ళ టీత్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎవ్రీ 6 months డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. దే విల్ ఆల్సో అప్రిషియేట్. ఇప్పుడు మా క్లినిక్కి వస్తే మేము పిల్లలకి సర్టిఫికేట్స్ ఇవ్వడం, బ్యాడ్జెస్ ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పడం, ట్రీట్మెంట్ సరిగ్గా భయపడకుండా చేయించుకోవడం. పిల్లలతో ట్రీట్మెంట్ ఇస్ రియల్లీ డిఫికల్ట్. పెద్దవాళ్ళు మనమే భయపడతాం, పిల్లలు భయపడడంలో తప్పలేదు. సో రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ అన్నది వాళ్ళకి డెవలప్ చేయాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఏవి తింటే బెటర్, ఏది తింటే మంచిది కాదు, వాళ్ళకి బుర్రలోకి రిజిస్టర్ చేయాలి. మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్లో ఉంచలేం, ప్రాక్టికల్ కాదు. ఇంటర్నల్గా మనం వీళ్ళ బ్రెయిన్లోకి ఫీడ్ చేయాలి. దిస్ ఈస్ గోయింగ్ టు హార్మ్ యువర్ టీత్, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దిస్ అని చెప్పి. సో అది ఒక హ్యాబిట్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టాపికల్ ఫ్లోరైడ్, విచ్ ఈస్ వెరీ గుడ్. ఒక పర్మిసిబుల్ లిమిట్స్లో వాళ్ళు టాపికల్ ఫ్లోరైడ్, పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్, ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ ప్రికాషనరీ ట్రీట్మెంట్స్ అనమాట. చాలామంది రూట్ కెనాల్ ఒకటే అనుకుంటారు డెంటల్ ట్రీట్మెంట్. డెంటల్ అన్నది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. సో మనకి హెల్తీ లైఫ్ కావాలంటే హెల్తీ టీత్ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మన బాడీకి సంబంధించిన ఈ మధ్యకాలంలో కొంచెం అవేర్నెస్ కూడా ఎక్కువైపోయి హెల్త్ చెకప్లు చేయించుకుంటున్నారు రెగ్యులర్గా. ఎవ్రీ 3 monthsకో 6 monthsకో చేయించుకుంటున్నారు. అక్కడ ఏమవుతుంది, మన బ్లడ్ అనేది శాంపుల్ లాగా తీసుకొని బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ రిలేటెడ్ రిపోర్ట్స్ అనేది వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని డైటిషియన్ని అప్రోచ్ అవుతున్నారు, దాన్ని బేస్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం రెగ్యులర్గా వాళ్ళ టీత్ ఓరల్ రిలేటెడ్ ఏదైతే హెల్త్ చెకప్ ఉంటుందో అది అనేది చాలా మటుకు చేయించుకోవట్లేదు ఎవరికి. ఎందుకనంటే దానిపైన జీరో అవేర్నెస్ అనమాట. సో ఎలా అయితే ఇప్పుడు హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటున్నారో, అంటే ఒక బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ప్రతి ఆర్గన్స్ని, అలానే ఓరల్ చెకప్ కూడా ఎప్పుడు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, చేయించుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంది, చేయించుకోకపోతే కూడా దాని పరిణామాలు ఎలా ఉంటాయి? సో బేబీ చెకప్ వచ్చేసి ఫస్ట్ టీత్ ఎప్పుడైతే ఎరప్ట్ అవుతుందో అప్పటి నుంచి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. బేబీస్ నుంచి ఎవ్రీ 6 months ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు గమ్ డిసీజెస్ త్వరగా పొదలు పుచ్చిపోతున్నాయి ఇవన్నీ అంటే 3 monthsకి ఒకసారి కూడా డెంటల్ చెకప్ అన్నది రికమెండ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ సపోర్టివ్ థెరపీ అనమాట. ఎందుకంటే చిన్న ప్రాబ్లం చిన్న సొల్యూషన్ అండి, పెద్ద ప్రాబ్లం పెద్ద సొల్యూషన్. ఐ మీన్ ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ మనకు ఫైనాన్షియల్గా కూడా బర్డెన్ అవుతుంది. బికాజ్ మీరు ఓన్లీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ కింద చూడొద్దు. దిస్ ఈజ్ యువర్ హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అనలేదు. సో విజిట్ ఎ డెంటిస్ట్ ఎవ్రీ 6 months, ప్రాపర్ చెకప్, ప్రాపర్ ట్రీట్మెంట్. వీళ్ళు రికమెండ్ చేసేది మీకు కూడా కరెక్ట్గా అనిపిస్తే డెఫినెట్లీ గెట్ ఇట్ డన్. నేను అందరు డెంటిస్టులు సరిగ్గా చేస్తారు, అందరూ సూపర్ అని చెప్పను. కానీ మీరు అప్రోచ్ అయ్యే డెంటిస్ట్ సరిగ్గా ఉన్నారా లేదో చెక్ దెమ్, క్రాస్ చెక్ ఇట్ అండ్ దెన్ గెట్ ద ట్రీట్మెంట్ డన్. సో యావరేజ్గా తీసుకుంటే 6 months అని చెప్తారు.
ఓకే. ఒకవేళ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటే 3 మంత్స్‌కి అని అంటారు. అండ్ కొంతమందికి ఇప్పుడు మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి అంత అవేర్‌నెస్ ఉండదు. అంత సీరియస్‌నెస్ కూడా ఉండదు చెప్పాలనంటే. సో, స్పెషల్‌గా కొంతమందికి ఏందంటే మౌత్‌లో నుంచి స్మెల్ రావడం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమందికి బ్లీడింగ్ అనేది కంటిన్యూస్‌లో అనేది అవుతుంటుంది. అయినా కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకొని అనేది వాళ్ళు వెళ్తుంటారనమాట. సో, ఎవరైతే దీన్ని అడ్జస్ట్ చేసుకొని వెళ్తున్నారో సో, వీళ్ళకి ఫర్దర్‌గా కూడా ఇంకా ఏమవుతుంది? ఎందుకంటే హాస్పిటల్‌కి వెళ్ళమంటే లేదంటే చెకప్ చేపించుకోమంటే దీనికి ఏదైనా ట్రీట్మెంట్ అని అంటే లైట్లే అని చెప్పేసి ఇలా లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో, వాళ్ళకి ఏం చెప్తారు? సో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఇంట్లో కిచెన్లోకి వెళ్ళడమో లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి పేస్ట్ మౌత్ వాష్ వాళ్ళకి నచ్చినాయి అని కొనుక్కొని వచ్చి వాడతారే తప్పితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. దానివల్ల డ్యామేజ్ ఎక్కువ తప్పితే మంచి జరిగేది ఏమి ఉండదు. సో బ్లీడింగ్ గమ్స్ ఇస్ ఇనీషియల్ సైన్ ఆఫ్ గమ్ డిసీజ్. మీకు బ్లీడింగ్ గమ్ ఉందంటే అక్కడ ఏదో ఇష్యూ ఉందని అర్థం. సో గమ్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. బ్లీడింగ్ గమ్స్ వచ్చినాయి అంటే డెంటిస్ట్ని విజిట్ అవ్వండి. సెన్సిటివిటీ, ఫుడ్ ఇరుక్కుపోవడం, లేకపోతే ఇంకేమైనా జుమ్మని లాగడం, స్వీట్స్ తిన్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఇనీషియల్ సైన్స్. మీకు బాడీ ఏదో ట్రై చేస్తాను చెప్పడానికి, ఇట్స్ టెల్లింగ్ యూ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. అప్పుడు మీరు రికగ్నైజ్ చేసి డెంటిస్ట్ దగ్గర విజిట్ చేస్తేనే మంచిది. ఒకవేళ చేయలేకపోతే బాగా ముదిరిపోయి బాగా పనులు తీసేసి లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యే వరకు మీరు విజిట్ చేయకపోతే డెంటిస్ట్ కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే లేదంటే రెగ్యులర్గా ఎప్పుడైనా మీకు వచ్చి చెకప్ చేసుకోవాలనుకుంటే మీ అపాయింట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి? మీ క్లినిక్ అనేది ఎక్కడ ఉంటుంది? అండ్ ఒకవేళ ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అట్లాంటిది ఏదైనా ఉంటుందా? సో ఆన్లైన్ కన్సల్టేషన్ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం అప్రోచ్ అయ్యి చూడొచ్చండి. కాకపోతే టీత్ ఎలా కలుస్తున్నాయి, టీత్ ఇష్యూస్ ఏంటి అన్నది డైరెక్ట్ చూస్తేనే బెటర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ డెఫినెట్లీ ఆన్లైన్లో సొల్యూషన్ ఇచ్చే విధంగా ఉంటే వీ కెన్ ప్రొవైడ్ ఆన్లైన్ కన్సల్టేషన్. నా క్లినిక్ నిహిరాస్ డెంటల్ కేర్, MVP కాలనీ, వైజాగ్. అండ్ యూ కెన్ కాల్ టు 8520877727. ఇది నా క్లినిక్ నెంబర్. అండ్ మాది MVP కాలనీ వైజాగ్లో ఉంది. నిహిరా ఇస్ మై డాటర్స్ నేమ్. సో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్టర్ హర్ నేమ్. మీ అండ్ మై హస్బెండ్ బోత్ ఆర్ డెంటిస్ట్. నేను గమ్ స్పెషలిస్ట్ని, మై హస్బెండ్ ఈస్ అన్ ఎండోడాంటిస్ట్. వి బోత్ టుగెదర్ టేకప్ కేసెస్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు? We have been practicing since 5 years. 5 years నుంచి. We have more than 10 years of experience. ఓకే, గ్రేట్. అంటే చాలా మీకు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు డెంటిస్ట్ అనేది ఎంచుకున్నారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, నేను MBBS మిస్ అయ్యాను 2 ranksలో. ఐ డోంట్ హ్యావ్ రిజర్వేషన్. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ నాకు MBBS మిస్ అవ్వడం. బట్ నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. మిస్ అయిన తర్వాత ఐ ప్రామిస్డ్ మై డాడ్ NTR యూనివర్సిటీ దగ్గర నేను గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాను. హీ ఫెల్ట్ బ్యాడ్ అనమాట నాకు MBBS రాలేదని. ఐ గెట్ ఎ గోల్డ్ మెడల్ అని చెప్పేసాను ఆ మూమెంట్లో. తర్వాత కాలేజ్కి వచ్చాక ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. టూత్ కార్వింగ్స్ కానీ క్రాఫ్ట్ వర్క్ లాగా ఐ ఫెల్ట్ ఇన్ లవ్ విత్ ద వర్క్. సో దెన్ ఐ డిసైడెడ్ దిస్ ఈస్ మై ప్రొఫెషన్. నాకు దేవుడు ఏది చేసినా మంచి చేశాడని చెప్పి ఫీల్ అయ్యాను. ఇంకా ఇష్టపడడం స్టార్ట్ చేశాను. సో ఐ డిడ్ మై BDS అండ్ MDS బోత్ ఫ్రమ్ గీతం డెంటల్ కాలేజ్. సో వైజాగ్లోనే. సో ఫెల్ట్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్. అయిపోయాక BDSలో గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది. తర్వాత ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్. తర్వాత MDSలో ఐ టుక్ మై గమ్ స్పెషలైజేషన్ అంటే పెరోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. నాకు BDS వెంటనే బేబీ. తర్వాత బేబీతోనే నేను PG చేశాను. PGలో కూడా ఐ వాజ్ యూనివర్సిటీ 2nd rank. సో దాని తర్వాత వి సెటప్ అవర్ ఓన్ ప్రాక్టీస్. అంటే ఈ 5 years ఆఫ్ జర్నీలో ఆర్ ఎల్స్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అలాంటిది ఒక 1 or 2 కేస్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, ఇలా కళ్ళు మూసుకొని ఒకసారి వెనకకి తిరిగి చూస్తే అన్ని ట్రీట్మెంట్స్ని అట్లా 1-2 అనేది మీకు మోస్ట్ మెమరబుల్గా ఉండొచ్చు. అంటే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంతో మీతోనే వస్తే డైలీ సఫర్ అయ్యి మీరు దాన్ని సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉండే ఆ జర్నీ ఒక కేస్ స్టడీ లాగా ఎక్స్పీరియన్స్ అంటే చెప్పండి. సో ఎవ్రీ పేషెంట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చిన్న ఓవర్ ఫిల్లింగ్ చేసి వచ్చి నిద్ర పడట్లేదు, నేను తినట్లేదు, మేము చిన్న కరెక్షన్ చేయడం వల్ల కూడా దే ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఒక పెద్ద గ్యాప్ ఉండి అసలు నవ్వడానికి ఇష్టపడేవారు కాదు, పెళ్లి సంబంధాలు వెనక్కిపోయేవి, లేకపోతే వాళ్ళ అండర్ కాన్ఫిడెంట్ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయేది. ఇంకా ఇలా కాన్సిక్వెన్సెస్ వల్ల సింపుల్ మేము చేసే ట్రీట్మెంట్స్ వల్ల లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్స్, అదంతా కూడా వెరీ హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ పళ్ళన్నీ ఊడిపోయి పళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు తినగలుగుతున్నారని చెప్పడం. అండ్ హెమిమాండిబులెక్టమీ అలా సర్జరీస్లో రికన్స్ట్రక్షన్ చేయడం. ఆల్ దీస్ కేసెస్ ఆర్ వెరీ క్లోజ్. ఒక్క కేస్ అంటే నేను చెప్పలేకపోవచ్చు కానీ ఎవ్రీ కేస్ ఐ వాంట్ టు బ్రింగ్ హ్యాపీనెస్ టు దేర్ లైఫ్ ఇన్ ద వే ఐ డూ.
విచ్ ఇస్ లైఫ్ చేంజింగ్. నేను చేసే ప్రతి పని వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను చేయగలుగుతున్నాను. వాళ్ళ యొక్క హ్యాపీనెస్, పెయిన్ రిలీఫ్ కావచ్చు, కాన్ఫిడెంట్గా స్మైల్ చేయడం కావచ్చు, గమ్ బ్లీడింగ్ తగ్గిపోవడం కావచ్చు, తినడం కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ చేంజింగ్ అకార్డింగ్ టు మీ. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ చూసారు కదా ఇంతసేపు ఈ పాడ్కాస్ట్. సో ఈ పాడ్కాస్ట్ అనేది ఒకరు చూస్తే ఫ్యామిలీతో పాటు కలిసి చూసి మీ ఎంటైర్ ఫ్యామిలీ ఓరల్ హెల్త్ అనేది ఇంకా బెటర్ కావాలని ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము కోరుకుంటున్నాం. సో మరి నెక్స్ట్ గెస్ట్తోని ఇంకొక సబ్జెక్ట్ నాలెడ్జ్తో మనం కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వేణు కళ్యాణ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.